ಬೇರೆ ದೇಶಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಎಲ್ಲ ಟೆಸ್ಟ್ಗಳು ಮಾಡ್ತಾರೆ. ಪ್ರತಿಯೊಂದು ಅವರು ತಾಯಿ ಗಲಿಬಿಲಿ ಪಡಬೇಕಾದ್ರೆ ದೇವ್ರನ್ನ ಮರೆಯಿಟ್ಟಿದ್ದಾರೆ. ದೇವರು ಸದುತ್ತರವನ್ನು ಕೊಟ್ಟು ಅವರು ಅವರ ಮಕ್ಕಳ ಬಳಿಗೆ ಕಳಿಸುವುದಕ್ಕೆ ಸಿದ್ಧಪಡಿಸಿದ್ದಾರೆ. ಚಪ್ಪಾಳೆ ತೊಟ್ಟೋಣ, ದೇವರಿಗೆ ಸಾಕ್ಷಿಯನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ. ಇನ್ನು ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ ನಿಮಗೆ ಮಾಡಿದಂತ ಕಾರ್ಯ ಬೇಗ ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ ಒಂದು ಸಾಕ್ಷಿ ಕೊಡ್ರಿ. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನೇರವಾಗಿ ನಾವು ಕಾಣಿಕೆ ಭಾಗಕ್ಕೆ ಹೋಗೋಣ. ಕಾಣಿಕೆ ಭಾಗದಲ್ಲಿ ಒಂದು ಹಾಡನ್ನು ಓಕೆ, ನೇರವಾಗಿ ನಾವು ವಾಕ್ಯ ಭಾಗಕ್ಕೆ ಹೊರಟೋಗೋಣ. ಎಷ್ಟೋ ಪ್ರಯಾಸ ಪಟ್ಟು ಸುಮಾರು 180 ಕಿಲೋಮೀಟರ್, ನನಗೆ ತಿಳಿದು 150-160 ಕಿಲೋಮೀಟರ್ ಪ್ರಯಾಣ ಮಾಡಿ ಇಷ್ಟು ದೂರ ಬರಬೇಕಾದ್ರೆ ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? ಶಿವಪುರ ಗ್ರಾಮನ ಗೆಲ್ಲಿಬೇಕಾ ಗೆಲ್ಲಿಬಾರ್ದ? ಯೇಸು ಸ್ವಾಮಿ ಹುಟ್ಟೋ ದಿನ ಯಾರಿಗೆ ಕಾಣಿಸ್ಕೊಂಡ್ರು? ಕುರುಬರು ಕಾಣಿಸ್ಕೊಂಡ್ರು. ಆ ಕುರುಬರು ಸುಮ್ಮನೆ ಇದ್ರ? ಆ ಕುರುಬರು ಸುಮ್ಮನೆ ಇರ್ಲಿಲ್ಲ. ಅವತ್ತು ಯಾವಾಗ ಬೆಳಕರಿತದೆ పొద్దున్న ఎప్పుడైతే ఎదురు చూస్తుండ్రు గొర్రె కాపరి వాళ్ళు. ఇడీ వాళ్ళు ఉండే ఒక ప్రాంతానికి అంత పోయి పొద్దున్న మా లోక రక్షకుడు పుట్టినాడని వాళ్ళు సువార్త పంచిపెట్టినారు. మేము ఇక్కడ వస్తున్నాం, మేము బాగున్నాం, మా పక్కలో ఉండే కుటుంబం బాగుండాలంటే మేము వాళ్ళకి సువార్త చేయాలి. హల్లెలూయా. ఊరికే ఉంటే ఏమోలే, సండే వస్తాము, 6 రోజుల్లో ఇంట్లో ఉంటాము, సండే వస్తాము, గంట సేపు ఉంటాము, అక్కడ ప్రార్థన చేస్తాము, అక్కడేమో దొరుకుతుంది, తిందాము, వెళ్ళిపోతాం. యేసు స్వామి భూమి పైన ఉన్నప్పుడు ఇదే జరుగుతుండే. చాలా మంది ఆకలితో ఉంటుండ్రి, ఏమో అక్కడ దొరుకుతుందని వస్తుండ్రి, కానీ విశ్వాసంతో ఉండే వాళ్ళు కొద్దిగా మంది మాత్రమే ఉంటుండ్రి. మనం ప్రార్థన చేయాలి. దేవుని నమ్మకంగా ఉన్నాము. మేము ఎప్పుడు ఈ శరీరాన్ని వదులుతామో తెలీదు. వదిలే లోపల కనిష్టం మనతో 10 మందినన్నా ఆయన దగ్గరికి తీసుకొని పోతే దేవుడు సంతోషపడతాడు. ఈ మాటలు దేవుడు దీవించుని మన మధ్యలో అయ్యగారు ఎంతో ఆ వాక్యం ఇచ్చేందుకు ఎంతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళని గౌరవంగా మేము గౌరవిస్తూ అందరూ చప్పట్లు కొడుతూ అందరూ బాగుంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ ఇంత కొంచెమే బాగున్నారా? ఇంకెక్కువ బాగున్నారా? ఇంతే బాగున్నారా? హల్లెలూయా చెప్తే నీలో ఉన్న దేవుడికి వినపడేలాగా మన హల్లెలూయా దేవుడికి చెప్పాలి. అవునా? అవునా కదా? మరి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రోజున బ్రదర్ మోజెస్ గారు ఆయనకి ఏదో సెమినార్ ఉండబట్టి ఆయన కేరళకి వెళ్ళి ఉన్నారు. సో ప్రతిరోజు మన మధ్యలో ఉండి మనల్ని నడిపించే మీ సేవకుడు ఈ రోజున సో అనుకున్న రీత్యా సో దేవుడి కృపను బట్టి గొప్పగా ఆయన వాడుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఎవరిని ఊహించని విధంగా దేవుడు దారులు తెరుస్తాడు. సో అలాగే మీ సేవకుడికి ఒక మంచి ద్వారం తెరిచాడని నేను బలంగా నమ్ముచున్నాను. సో ఆయన ఇంకా బహుగా వాడబడాలని, సేవ నిమిత్తమై ఇంకా ఎన్నో ఎత్తులకి తీసుకుని వెళ్ళాలని దేవుడిని బట్టి ఆయన చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన తోడుగా ఉండాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నా వాక్య సారాంశం ఏంటంటే రిస్టోరేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్, అంటే సమస్తము పునరుద్ధానములు జరిగి ఉన్నవి. అది ఎవరిలో జరిగి ఉన్నవి? చాలామంది పునరుద్ధానము అని అంటే మనుషులే అనుకుంటాం, అంటే దేవుని పిల్లలే అనుకుంటాం. కానీ దేవునిలో పునరుద్ధానములు అని అంటే సమస్తము, సృష్టి సమస్తము, భూమి మీదైనా ఆకాశం పైన భూమి కిందైనా సమస్తము కూడా పునరుద్ధానము జరుగుతుందండి. ఎందుకని అంటే క్రీస్తులో సమస్తము మళ్ళీ తిరిగి పునరుద్ధానము జరిగి ఉన్నది. ఇప్పుడు బ్రదర్ మహేంద్రేష్ గారు ఏం చెప్పారు? చాలా దూరం నుంచి మేము వచ్చి ఉన్నామని చెప్పేశారు. శరీరానుసారంగా అయితే మన దూరము ఎంత దూరము? 150 కిలోమీటర్లు. అదే ఆత్మానుసారం అయితే దేవుడు అన్నాడు కనురెప్పపాటు అన్నాడు. సో ఆత్మీకంగా మనము సంఘము బలపడాలి, ఆత్మీకంగానే మన ఆలోచనలు ఉండాలి. శరీరానుసారమైన ఆలోచనలతో నువ్వు దేవుణ్ణి కనుక చూస్తే
దేవుడు అనేవాడు నీకు అర్థం కాడు. దేవుడు అనేవాడు నీకు అర్థం అవ్వాలంటే నీవు ఆత్మీకంగా నువ్వు ఏ రోజైతే దేవుడిని చూస్తావో ఆ రోజే ఆ మాటలు, దేవుడు పలికిన ప్రతి మాటలు నీకు అర్థమవుతాయి. ఎందుకంటే దేవుడు ఉన్నాడంటే నేను ఆత్మై ఉన్నాను కాబట్టి నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు. ఒకటి, దేవుడు ఆత్మై ఉన్నాడు అంటున్నాడు. రెండు, దేవుడు సత్యము అంటున్నాడు. ఏంటి ఈ సత్యము? ఈ సత్యములో ఏదో ఒక విషయము, లేకపోతే ఒక మర్మం అనేది దాగి ఉన్నది. అంటే ఇక్కడ సమస్తము ఆయనలో సమస్తము ఏర్పరచబడిందంటే తిరిగి ఈ పునరుద్ధానము అనేది, రిస్టోరేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ అనేది ఓన్లీ మనిషి కుమారులేనా, లేకపోతే దేవుని కుమారులేనా, లేకపోతే సమస్త సృష్టి అంతను దేవుడితో మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆత్మతో సత్యముతో నీవు దేవుడిని వెతికితేనే నీకు దేవుడు అర్థమవుతాడు. నీవు దేవుడిని అర్థం చేసుకోవాలంటే ఒకవేళ నీవు చూస్తున్న ఈ శరీరంతో నీవు కనుక దేవుడిని కనుక చూస్తే నీకు దేవుడు అర్థం కాడు. ఎందుకంటే శరీరంతో దేవుడిని ఆరాధించిన ఆ ఆరాధన దేవుడికి వెళుతుందా, దేవుడికి వింటున్నాడా, దేవుడు ఆరాధనని స్వీకరిస్తున్నాడా అనేది చాలా ప్రాముఖ్యము. నిజంగా చెప్పాలంటే నీవు శరీరానుసారంగా చేసే ఆరాధన దేనికి కూడా ఉపయోగపడదు. ఈ మాటలు కొంచెం నీకు కఠినంగా కఠినంగా ఉండి ఉండొచ్చు, కానీ ద ట్రూత్ ఏంటంటే మీరు దేవుని సత్యముతో ఆరాధించాలి. ఆరాధన అంటే ఏంటి అని అంటే ఒక క్రైస్తవుడిగా అని అంటే మన మతం తీసుకురామాకండి ఇక్కడికి. క్రైస్తవుడిగా అంటే క్రీస్తుని వెంబడించే వారముగా సత్యమును ఎంతగా నువ్వు తెలుసుకుంటే అదే గొప్ప ఆరాధన. సత్యములో నీవు ఎంతగా లోతుగా వెళుతున్నావే అదే నిజమైన ఆరాధన. మన 4 పాటలు పాడి ఒక తన్మయంలోకి వెళ్ళిపోయి ఒక మన శరీరమే మరిచిపోయేది అది నిజమైన ఆరాధన కాదు. ఎస్, ఆరాధన కావాలి, బట్ కానీ నిజమైన నీ నుంచి కోరుకునే ఆరాధన ఏంటి అని అంటే నీవు సత్యముని అన్వేషించటమే. సత్యమును నువ్వు ఎంతగా తెలుసుకుంటావు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే దేవుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఆ దేవుడిని ఎలా వెతకాలి? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడికి ఏమైనా రూపం ఉందా? కొన్ని దేవుడికి ఏమైనా ఆకారం ఉందా? దేవుడికి రూపం లేదు, ఆకారం లేదు. మరి నువ్వు దేవుడిని ఎలా చూస్తావు? ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా దేవుడు ఎలా ఉంటాడని ఒకసారి మనం ఆలోచించుకుంటే మన మైండ్లో ఒక ఇమాజినేషన్ వస్తుంది, ఒక థాట్ అనేది క్రియేట్ అవుతుంది. దేవుడు అంటే ఆ థాటే, దేవుడు అంటే ఆ ఇమాజినేషనే. ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఆయనకు ఆకారం లేదు, రూపం లేదు, కానీ ఆయన ఎలా ఉన్నాడు అని అంటే నీ మనసు అంటే నీ మైండ్లో ఒక ఇమాజినేషన్గా ఉన్నాడు. అందుకనే ప్రభు ఏం చెప్పాడు? క్రీస్తు మనసు ఎరిగి నీవు క్రీస్తు మనసును ధరించుకుని జీవించు అన్నాడు. ఎందుకంటే నీ మైండ్, నీ శరీరానుసారమైన న్యాచురల్ మైండ్ ఎంతసేపు ఏం చూస్తుంది? ఈ భూ సంబంధమైన వాటి మీదే నీ మనస్సు ఉంటుంది. అందుకని ప్రభు ఏం చెప్పాడు? నీ మనస్సు క్రైస్ట్ మైండ్ కలిగి జీవించాలి అన్నాడు. ఎప్పుడైతే నువ్వు క్రైస్ట్ మైండ్ ఎలా ఉందంటే ఇట్ ఈస్ ఎటర్నల్, అంటే ఆత్మీకంగా ఉంది. ఆత్మీకంగా ఉన్న నీ మనసుతో నువ్వు దేవుని ఎప్పుడైతే నువ్వు వెతకడం ప్రారంభిస్తావో, ఇప్పుడు ఆత్మీకంగా ఉన్న నీ మనసు ఎవరిని వెతకడం ప్రారంభిస్తుంది? ఆత్మీకంగా ఉన్న దేవుడిని వెతకడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే నీవు ఆత్మీకంగా ఉండడం, దేవుడు ఆత్మీకంగా ఉన్నాడు కాబట్టి నీకు దేవుడు చెప్పిన ప్రతి మాట నీకు అర్థం అవుకుంటూ వస్తుంది. అదే ఒకవేళ ఆయన ఆత్మై ఉండి నువ్వు శరీరమై ఉండి కనుక ఉండి ఉన్నట్లయితే ఆయన చెప్పిన మాటలు ఆత్మీకంగా ఉన్నాయి, నీవు అర్థం చేసుకునేది శరీరానుసారంగా ఉన్నది కాబట్టి దేవుడు నీకు అర్థం కాడు. ఎందుకంటే ఒకవేళ నీకు ఆ విధంగా అర్థం అవుతే మనకి ఎలా ఉంటుందంటే నేను ప్రార్థన చేస్తున్నా అయినా కానీ నాకు విడుదల దొరకట్లా, నేను ఎంతగా ఉపవాసం చేసినా కానీ నాకు నా జీవితంలో నేను విడుదల పొందుకోవలసిన వాటి మీద ఎటువంటి నాకు విడుదల దొరకట్లా. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంలాగా వారి యొక్క ఇబ్బందులను బట్టి. ఎందుకంటే ఒకడికి డబ్బు ప్రాబ్లం, ఒకడికి అనారోగ్యం ప్రాబ్లం, ఒకటి భార్య ప్రాబ్లం, ఒకడికి భర్త ప్రాబ్లము, ఇంకొకరికి
ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్, ఒకరికి ఉద్యోగ ప్రాబ్లం, ఒకరికి పొలం ప్రాబ్లం, ఒకరికి పొలంలో మంచి పంట వండుతుంది, ఇంకొకరికి రాదు. ఎందుకంటే ఇదంతా శరీరానుసారమే. బట్ మీ అందరూ కూడా దేవుడు ప్రార్థించేవారే, ప్రార్థనలో దేవుడి దగ్గర మొరవిడిచేవారే. మరి ఇంతగా నువ్వు ప్రార్థించినా, ఇంతగా నీవు దేవుడి దగ్గర యథార్థత కలిగి ఉపవాసం ఉండి నీవు దేవుడి దగ్గర మొరవిడుస్తున్నా, మరి దేవుడికి ఎందుకు అర్థం కావట్లేదు నీ బాధ? ఈ రోజున నీ బాధ ఎందుకు అర్థం కావట్లేదు? ఆయనకి చెవులు లేవా? ఆయనకి కనులు లేవా? మరి ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు? ఇప్పుడు మనం దేవాది దేవుడు, గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అని మనము పలుకుతున్నాం. అందరి దగ్గరికి వెళ్ళి ఈ దేవుడు మించిన దేవుడు ఇంకొకడు లేడు అని చెప్తున్నాం. మరి మనకే మరి ఇలాంటి క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఇక మన పక్కన ఉన్న హైందవులకి ఇంకా ఎలాంటి క్వశ్చన్ మార్క్ ఉంటుంది? నిజంగా అందరూ ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటే మనలో చాలా మంది అనుకుంటే ఇది చేయకూడదు అనుకుంటాం, అదే చేసేస్తూ ఉంటాం. ఇది వెళ్ళకూడదు అనుకుంటాం, అది అదే వెళ్ళిపోతాం. ఇది చూడకూడదు అనుకుంటాం, మనం అదే చేసేస్తాం. మరి ఇంత బలహీనంగా ఉన్న మనం ఏం చెప్తాం? దేవుని పిల్లలము అని చెప్తాం. మనం బలహీనంగానే ఉంటూ దేవుని దగ్గరికి వచ్చి మనం బలపడదాం అనుకుంటాము. కానీ ప్రతిరోజు మనం బలహీనంగానే మనం జీవిస్తూ ఉన్నట్లయితే మరి నీ ప్రార్థన ఎక్కడికి వెళుతుంది? నువ్వు వింటున్న వాక్యం ఎక్కడికి వెళుతుంది? నువ్వు ఏమర్థం చేసుకుంటున్నావు నీ వాక్యాన్ని? ఈ వాక్యం ఎలాగ నీకు అర్థం అవుతుంది? అర్థం కానంత వరకు కూడా నువ్వు విన్న వాక్యము వృధానే కదా. ఇప్పుడు నువ్వు తింటున్న ఆహారం నీ శరీరానికి, కొంతమంది అంటారు నువ్వు తింటున్న ఆహారం నీ శరీరానికి పట్టట్లేదు అంటారు. అది శరీరానికి పడితే వాడు పుష్టిగా, మంచి బలవంతుడిగా, ఒక జయశాలిగా వాడు బలపడతాడు. ఒకవేళ వాడు తింటున్నది ఆహారం వాడు ఒంటికి పట్టనప్పుడు వాడు అలాగే సన్నగా ఉన్నాడు అనుకోండి, మనం సహసిద్ధంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారు? నువ్వు తింటున్నది నీ ఒంటికి పట్టలేదు అంటారు. అట్లాగే నీవు కనుక ఈ వాక్యమును వింటున్నావు, వినటం వల్ల విశ్వాసం వస్తుంది అంటున్నాడు. విన్న వాక్యము, విశ్వాసముతో విన్న వాక్యము ద్వారా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేసే వాక్యము ద్వారా నువ్వు ఉపవాసం ఉంటున్నావు. అయినా కానీ నీలో ఎటువంటి మార్పు జరగట్లేదు అని అంటే వై? ఎందుకని జరగట్లేదు? వస్తున్నాము, ఆదివారం మంచి కానుకిస్తున్నాము, అలాగే వాక్యము వింటున్నాము, ఉపవాసం చేస్తున్నాము, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నాము, అలాగే ప్రతిరోజు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ప్రార్థన చేస్తాం. బట్ కానీ స్టిల్ ఎందుకని నీలో మార్పాటు అనేది జరగట్లేదు? ఎందుకు? నీ మనసు అనే మెదడులో నుంచి, నీ మనసు అనే మైండ్లో నుంచి నీ సమస్యలకి పరిష్కారము దొరకట్లేదు అని అంటే ఎందుకు అని అంటే దేవుడు ఏమన్నాడు? నేను ఆత్మై ఉన్నాను, నీవు కూడా ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించమన్నాడు. ఎక్కడ కూడా నీ శరీరముతో నిన్ను ఆరాధించమని చెప్పలేదు. ఒకవేళ నీవు మనిషి శరీరానుసారమైన మనసుతో కనుక నీవు కనుక నాకు ఆరాధిస్తే నీవు నాకు విరోధివి అంటున్నాడు. అదేంటి? ఇంతగా నేను ఇప్పుడు ప్రార్థించాను, ఇంతగా నేను దేవుని దగ్గర మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను ఆరాధన చేశాను, అయినా కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు కనుక అలాంటి నీ స్వభావం కనుక ఉంటే నీవు నాకు విరోధివి అన్నాడు. ఎలా? ఎందుకనంటే నేను ఆత్మై ఉన్నాను కాబట్టి నీవు కూడా నా ఆత్మగా మారాలి. నేను మారాలంటే ఎలా మారాలి? ఏం చేయాలి? నేను జీవిస్తున్న శరీరంలో కదా, నేను చూస్తుంది నా శరీరంతోనే కదా. ఎలా మారాలి అని అంటే అందుకే ప్రభు ఏం చెప్పాడంటే నువ్వు మారాలంటే నువ్వేమి చేయక్కర్లా, నీ శరీరానుసారముగా నాకు ఉపవాసం చేయక్కర్లా, నీ శరీరానుసారముగా నీవు నాకు ఎలాంటి యొక్క వర్క్స్ కానీ క్రియలు కానీ చేయక్కర్లా. మరి ఏం చేయాలి అని అంటే నీవు చేయవలసింది ఒకటే, నీవు నీ మనసుతో రెన్యూ చెందు అంటున్నాడు, అంటే రూపాంతరము చెందు అంటున్నాడు. నేను చూసినదంతా కూడా అబద్ధము చూడకుండా నేను దేవుడు చూసినదే సత్యము అని నువ్వు ఎప్పుడైతే నీ మనసులో గ్రహిస్తావో అదే నిజమైనది అని అంటున్నాడు. కనపడేది వెలుపుటగా మనకి కనపడే అవుట్ సైడ్ ఏదైతుందో అది నువ్వు సత్యం అనుకుంటున్నావు, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు నీలో ఉన్న అంతరంగం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రభువుకి అంతరంగం నిజం అంటున్నాడు, కానీ నీకు నిజం ఏంటంటే నీవు ఏదైతే చూస్తున్నావో అది నిజము అంటున్నాడు. ఇక్కడ అంతరంగం ప్రకారంగా నేను ఇక్కడ మీకు ఒక 100 కేజీలు గోల్డ్ పెట్టానని నేను చెప్పాను, కానీ నువ్వు నమ్మలేవు. ఎందుకంటే నీ కళ్ళ కనబడట్లేదు. కానీ శరీరానుసారంగా నీ కళ్ళ ముందు ఉంటేనే నువ్వు నమ్ముతావు. అది ఆత్మీయంగా కనుక ఉంది అని అంటే ఎస్ ఉంది, నేను నమ్ముచున్నాను అని. ఎంత డిఫరెన్స్ ఉంది రెండింటికి? ఈరోజు పరలోక రాజ్యం నీలోనే ఉందన్నాడు తండ్రి. మరి ఆ పరలోక రాజ్యం ఎట్లా ఉంది? నీ మనుషులు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? ఆత్మీయంగా చూస్తే ఎస్ ఉంది, అది శరీరానుసారంగా చూస్తే అసాధ్యము లేదు.
అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ శరీరంలో కనుక నువ్వు జీవిస్తే నేను చెప్పేది ఏది కూడా నీకు అర్థం కాదు నా సహోదరి, నా సహోదరుడా అంటున్నాడు. నా కుమారుడా, నన్ను నువ్వు చూడాలి అని అంటే, నన్ను నువ్వు వెతకాలంటే నువ్వు ముందుగా నా ఆత్మగా మారు అంటున్నాడు. అయ్యా, నేను ఈ ఆత్మగా మారాలంటే నేను ఏం చేయాలి? నేను తీసుకెళ్ళాను 100 కొబ్బరికాయలు కొట్టాలా? ఎందుకంటే మనిషి మైండ్ ఎలా ఉంటుందంటే ఫిజికల్ గా ఏదైనా చేయాలి, చేస్తేనే నేను మారుతాను అదే ఒక స్టేట్ లో ఉంటాడు. అలాంటి ఆలోచన కలిగే ఉంటాడు. లేకపోతే ఇప్పుడు నేను రోజుకి 1000 రూపాయలు ఇస్తున్నాను, లేదా ఇంకో 2000 ఇస్తే నేను ఆత్మగా మారుతానా? నువ్వు ఇలాంటి వర్క్స్ ఏమీ చేయక్కర్లేదు. నీ క్రియ మూలంగా ఏది కూడా నాకు అక్కర్లేదు. కానీ నీవు మారవలసింది ఎక్కడనంటే నీవు నీ మైండ్ లో మారు అంటున్నాడు. నీ రిపెంటెన్స్ ఎక్కడ చెందాలంటే నీ మైండ్ లో చెందమంటున్నాడు. నీ మైండ్ లో నువ్వు ఎలాగ రూపాంతరం చెందుతావో ఆటోమేటిక్ గా నీవు చూడకుండా ఉన్నదే నువ్వు చూసి నమ్ముతావు. కాబట్టి దాన్ని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వసిస్తావో, నా ప్రభు నా కొరకు ఏమి చేశాడు అనే దానిది నువ్వు నమ్మటం నీ హృదయంలో ప్రారంభిస్తావో, అదే నీవు రూపాంతరం చెందినట్టే. అది క్రీస్తు ఏమన్నాడు ఇక్కడ? రిస్టోరేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ అంటున్నాడు. సమస్తమును రిస్టోరేషన్ చేశాను అంటున్నాడు. సమస్తమును అంటే ఈ సమస్తములు, భూమి వస్తుంది, ఆకాశం వస్తుంది, పరలోకం వస్తుంది, సమస్తము రిస్టోరేషన్ జరిగిపోయింది అంటున్నాడు. జరగబడుతుంది అలా, ఇంకా జరిగిపోయింది అని అన్నాడు. జరిగిపోయింది అన్నప్పుడు నీ కళ్ళతో చూసినప్పుడు ఇంకా రిస్టోరేషన్ జరగలేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. బట్ కానీ ఆత్మీకంగా సమస్తము పునరుత్థానం జరిగింది అని అంటున్నాడు. ఎలాగనంటే ప్రభు అన్నాడు, నీలో ఉన్నవాడు నువ్వు చనిపోతేనే కానీ తిరిగి నీలో నుంచి ఆత్మీకంగా ఇంకొకడు పుడతాడు అంటాడు. పుట్టేవాడు ఎవడు? బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే ఏంటి? నీవు నీ పాత జీవితంతో ఉన్న నీ శరీరమును నీటిలో ముంచిన తర్వాత నీవు కొత్తగా క్రీస్తుగా జన్మించడము. నీ శరీరము మృతి చెంది ఆత్మతో నీవు క్రీస్తుగా తిరిగి జన్మించడము. అందుకే ప్రభువు అంటున్నాడు, పాతవన్నీ గతించి ఇక మీద సమస్తము నూతనమైంది అంటున్నాడు. మరి నూతనమైంది నీ మనసు, నీ శరీరం అలాగే ఉంటుంది. ఎందుకంటే నీ శరీరము ఆత్మీయంగా నువ్వు మృతి చెంది ఉన్నావు, శరీరానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. కానీ నీ మనసు ఒకటే నూతనము చెందాలి. ఎందుకంటే ఈ మనసే ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ మైండే క్రైస్ట్. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సులో ఏముంటది? మైండ్ ఉంటుంది. మైండ్ లో ఏముంటది? జ్ఞానం ఉంటది. అందుకే చెప్తున్నాడు, నేను సంఘానికి శిరస్సే ఉన్నాను, ఆ శిరస్సు ఉన్న దాంట్లో జ్ఞానమై ఉన్నాను, కాబట్టి మీరు శిరస్సు లాగా ఉండండి అంటున్నాడు. ఎందుకంటే నీవు రూపాంతరము చెందనంత వరకు నేను మాట్లాడే ఏది కూడా నువ్వు నమ్మలేవు. ఎందుకంటే నువ్వు చూస్తేనే నమ్ముతావు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను తిన్న దెబ్బల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు అన్నాడు. కానీ మనలో రోగం ఉంటుంది, మనలో రోగం ఉంటుంది. మరి రోగం ఉన్నప్పుడు నేను ఎలాగ స్వస్థత పొంది ఉన్నానని నమ్మాలి? ఈ శరీరంలో కనుక నువ్వు నివసిస్తే నువ్వు నమ్మలేవు. అదే నువ్వు ఆత్మీయంగా ఉంటే, అవును నేను జీవిస్తున్నది దేవుని ఆత్మగా కాబట్టి, నేను నా శరీరంలో జీవించినది నిష్ప్రయోజనం కాబట్టి నేను ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నాను. ఇలాంటిది నువ్వు నమ్మాలి అంటే నీకు ముందు ఒకటేసారి ఏదో పిచ్చోడో మాట్లాడుతున్నాను, నేను ఆల్రెడీ అనారోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు ఇదే మాటని వెళ్ళి క్యాన్సర్ వ్యక్తిని, ఎవరైనా క్యాన్సర్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆల్రెడీ దేవుని చేత నువ్వు స్వస్థత పొంది ఉన్నావు అని చెప్పావు అనుకో, వాడు నవ్వుతాడు మనం చూసి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా మాటలు ఈ లోకానికి వెర్రితనంగా ఉంటాయి అని అంటున్నాడు. ఆయన మాటలు వెర్రితనంగా ఉంటాయి అన్నాడు. ఎందుకని వెర్రితనంగా ఉంటాయి అని అంటే, నేను పలికే మాటలు ఆత్మానుసారమైన మాటలు. కానీ మీరు వింటున్న మాటలు మీకు ఏమనుకుంటున్నారంటే శరీరానుసారంగా. అసలు నిజంగా మనం జీవిస్తున్నది నశించిపోయినది ఏంటండి? మనలో ఒక మాట చెప్పండి. మనలో నశించిపోయేది, నశించిపోయినది ఏంటి చెప్పండి? ఆత్మ నశించిపోదు. నశించిపోయేది శరీరము. ఇప్పుడు మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నాము? నశించిపోయేదానికి చేస్తామా, నశించిపోయే దాని గురించి చేస్తాం? అందరం ప్రతి ఒక్కరు నశించిపోయే దాని గురించి ప్రార్థన చేస్తున్నాం, అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా మనకి సత్యం తెలుసు, ఈ శరీరం నశించిపోతుంది, ఇది మన్ను నుంచి వచ్చింది, మళ్ళీ మన్నుకే వెళ్ళిపోతుందని. నశించిపోతుంది ఏంటిది?
దేవుని యొక్క ఆత్మ, ఆ ఆత్మ ద్వారానే మనం జీవింప చేస్తున్నామని యోహాను సువార్త 6:63లో చెప్తున్నాడు. నీ శరీరము నిష్ప్రయోజనం అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? మన శరీరంలో మన ఆత్మే నశించిపోదు కాబట్టి అదే సత్యము అని. మరి సత్యమును నీవు ఎక్కడ గ్రహించాలి, ఎక్కడ అక్సెప్టేషన్ చేయాలంటే నీ మైండ్లో. నీ మైండ్లో నువ్వు అక్సెప్టెన్స్ చేస్తే అప్పుడు నీకేం అర్థమవుతుంది? ప్రభువు పలికిన ఆత్మీకమైన మాటలు నీకు అర్థమవటం ప్రారంభిస్తాయి. నీకు అర్థం అవ్వాలంటే ఆత్మీకంగా నువ్వు రెన్యూ చెందాల్సిందే. నీవు కనుక ఈ శరీరంతో ఈ వాక్యం అంటే కనుక నీకు ఎప్పటికీ కూడా అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళుతున్నారు. దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, శక్తివంత దేవుడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఒక 5 ఏళ్ల క్రితం మీరు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు కదా. మరి ఇంత 5 ఏళ్ల నుంచి మీరు వింటున్న వాక్యం మరి ఏమైపోయింది? అపవాదం చెప్పుకెళ్ళిపోయాడా? మరి ఇంత గొప్ప దేవుడు, ఇంత పవర్ఫుల్ దేవుడు మనం ఆయన్ని ఆరాధిస్తున్నాము. అయినా కానీ స్టిల్ 5 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉన్నావు. కానీ ఎటువంటి యొక్క ప్రాస్పరస్ అబాండెన్స్ అనేది లైఫ్ లో దొరకలేదు. ఎందుకని? వై? నేను కొంతమందిలో ఉండి ఉండొచ్చు, బట్ కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలాగే ఉన్నారు. వై? ఒకసారి మిమ్మల్ని ప్రశ్న వేసుకోండి. ఇది ఇలాగే ఉన్నాం కదా, ఏంటి మరి ఇంత దేవుడు, ఈ దేవుడు నమ్ముకున్నాం కదా, మరి ఈ దేవుడు నమ్ముకున్నదో మరి ఎందుకు అభివృద్ధి చెందట్లా, మనకెందుకు డబ్బు రావట్లా, ఎందుకని? ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకున్నారా? వేసుకుంటే మరి ఎందుకు మీకు ఆన్సర్ దొరకట్లా? మరి ఈ వాక్యం అంతా ఏంటి అంటే, ఈ వాక్యం అంతా అబద్ధమా? అంటే దేవుడు మాటలు పలికిన మాటలన్నీ ఆయన వాగ్దానాలను అబద్ధమా? ఎందుకనంటే ఆయన చెప్పిన మాటలు ఆత్మీకంగా ఉన్నాయి, నువ్వు చూస్తున్నది శరీరానుసారంగా చూస్తున్నావు. అందుకని నీకు ఈ వాక్యం అర్థం కావట్లా. దేవుడు అనంటే ఒక ఆపద మొక్కులు వాడుగా, నీ ఆపదలను తీర్చేవాడుగా నువ్వు దేవుడిని వెతకకూడదు. ఎందుకనంటే దేవుడు ఎక్కడో పరోక్షంగా గాను భౌతికంగా గాను ఎక్కడో లేడు. దేవుడు నీలోనే ప్రత్యక్షంగా సజీవముగా నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న దేవుడు నువ్వు గ్రహించట్లా. ఎందుకంటే నీవు శరీరానుసారమైన మైండ్తో ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు ఆ దేవుడు అర్థం కావట్లా. అదే నీవు ఆత్మీకమైన యొక్క మైండ్తో అంటే క్రైస్ట్ మైండ్తో కనుక నీవు ఆలోచిస్తే నీకు దేవుడు అర్థం అవుతాడు. ఎందుకంటే ఆత్మీకమైన మైండ్ ఎవరిది? క్రీస్తు మైండ్. క్రీస్తు మైండ్లో ఏముందంట? అధికారం ఉన్నదంట, పవర్ ఉన్నదంట, ఎనర్జీ ఉందంట, స్ట్రెంగ్త్ ఉందంట. అలాగే యేసు ప్రభు కూడా మనిషి కుమారుడుగా ఉన్న ఆయన మరి ఎందుకని 2 చేపలను 5,000 మందికి పెట్టగలిగాడు? మరి అదే 2 చేపలు నువ్వెందుకు 5,000 ఎందుకు నేను ఎందుకు పెట్టలేకపోతున్నానంటే ఆయన ఆత్మీకంగా ఉన్నాడు, మనం ఇంకా శరీరానుసారంగానే ఉన్నాము. ఒకవేళ నీవు కనుక ఆత్మీకంగా ఉంటే నువ్వేం చేస్తావు? దాన్ని నీవు క్రీస్తున్న అధికారం ఉన్నది కాబట్టి ఆ అధికారంతో ఆ 2 చేపలని మల్టిప్లై చేయగలిగితే దేవుని శక్తి ద్వారా 5,000 మందికి మనం పెట్టవచ్చు. కానీ మాటలు మనం పలుకుతాము, కానీ మాటలు మన ద్వారా జరగవు. ఎందుకంటే ఇంకా దేవుడికి నీకు మధ్యలో ఒక సత్యం ఉన్నది. ఆ సత్యమును మనం ఇంకా తెలుసుకోకపోవటమే. అందుకని మనకి ఇంకా ఈ లోకంలో సరిగ్గా దేవుడిని అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. ప్రతి ఒక్కడు కూడా మనిషిగానే పుడతాడు, మనిషిగా పుట్టిన వాడు ఈ లోకానుసారంగా జీవిస్తాడు. ఈ లోకానుసారంగా జీవించినప్పుడు వాడిలో తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు జరిగిన తర్వాత వాడిలో మారు మనసు అనే రిపెంటెన్స్ జరుగుతుంది. మారు మనసు పొందిన తర్వాత వాడు శరీరం విడిచి దేవుని ఆత్మగా మారాలి. దేవుని ఆత్మగా మారిన తర్వాత దేవుని ఆత్మలో ఉన్న శక్తిని పొందుకోవాలి. ఆ శక్తి ద్వారా తర్వాత వాడు క్రీస్తులాగా మారాలి. క్రీస్తే ఇక మీద నుంచి వాడిలో నివసించాలి. క్రీస్తే వాడిలో ఇక మీద నుంచి నడవాలి. ఇలా ఎప్పుడైతే కాలక్రమేపాన రోజులు నీవు ఆత్మీకంగా నీవు సత్యమును తెలుసుకుంటూ సత్యములో ఉన్న శక్తిని తెలుసుకుంటూ ఉన్నప్పుడు సమస్తము నీ నోటిలోనే ఉన్నది, సమస్తము ఆయనలోనే ఉన్నది, సమస్తము ఆయన పునరుద్ధానంలోనే ఉన్నది. ఆ క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడంటే వాక్యముగా. వాక్యం అంటే ఈ 66 పుస్తకాలు కాదు. ఈ వాక్యం అంటే 66 పుస్తకాలు కాదు. ఈ వాక్యము అంటే క్రీస్తు. క్రీస్తు అనే ఒకే ఒక శబ్దమే వాక్యము. వెలుగు కమ్ము అన్నాడు, వర్డ్. అంతేగాని 66 పుస్తకాలు పలికాడా? వర్డ్ పలికాడు. పలికినప్పుడు ఏమైంది? అన్ని కలిగినవి. సో ఆ పలికిన యొక్క వర్డ్ అది
ఉన్నాడంట. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఆయనలో ఉన్నాము. ఆయన ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఆయన ఎలా అయి ఉన్నాడు? ఆయన ఓడ్ అయి ఉన్నాడు. ఆ ఓడ్ అంటేనే క్రీస్తు. అదే యోహాను సువార్త 1:1 అన్నాడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఇప్పుడు మనం ఎక్కడ వారే ఉన్నాము? ఇప్పుడు మనం ఎక్కడ వారమై ఉన్నాము? క్రీస్తులో ఉన్నవారమే. అందుకే మనలే ఉన్నాడు, క్రీస్తు మనసు ఎరిగి ఉన్నవారమే ఉన్నట్లుగా, క్రీస్తు తోడి వారసులమై ఉన్నట్లుగా, క్రీస్తులాగా వారసుడిగా జీవించు అన్నాడు. సో ఇలాగా ఆయన పలుకుతున్న మాటలు అన్నీ కూడా ఆత్మీకంగా, ఎక్కడ కూడా శరీరం అనే మాట అనేది ప్రభు ద్వారా పలికించలేదు. ఎందుకంటే నీ శరీరము బలహీనము, నీ శరీరము నిష్ప్రయోజనము, నీ శరీరము ద్వారా ఎటువంటి ఉపయోగము లేదు. అదే నువ్వు సత్యాన్ని కనుక గ్రహిస్తే, నువ్వు కనుక సత్యమును గ్రహిస్తే, నీ శరీరానుసారమైన ప్రతి బలహీనత కూడా నీ పాదముల కింద పెట్టబడి ఉందన్నాడు. శరీరానికి బలహీనతలు అంటే ఎలా ఉంటాయి? శరీర బలహీనతలు అంటేనే అపవాది. ఇప్పుడు ఆ అపవాది ఎక్కడున్నాడంట? నీ పాదముల కింద ఉన్నాడు అని అంటున్నాడు. అంటే నీ పాదముల కింద ఉన్న వాడిని నువ్వేమనుకుంటున్నావు అంటే ఇదే నా సమస్యలు అనుకుంటున్నావు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, లోన ఉన్నవాడు ఏం చెప్తున్నాడు? ఇది నీ సమస్య కాదు, నాలో ఉన్న అధికారం నీ నోటి ద్వారా పలుకు, ఆ అధికారంతో ప్రతి బలహీనతలను నీ పాదముల కింద పెట్టి ఉంచాము అంటున్నాడు. ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే వాక్యమును అన్వేషిస్తావో, తెలుసుకుంటా ఉంటావో, నీకు వాక్యం అర్థమవుతుంది. సో ఈ రోజున నేను చెప్పబోయే ఈ చిన్న సారాంశం రిస్టోరేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ అన్నమాట. సమస్తములు అన్నీ కూడా ఆయనలో పునరుద్ధానము జరిగి ఉన్నాయి. మనమే కాదు, మనతో పాటు ఉన్న ఈ చెట్టు, పుట్ట, ప్రకృతి, అలాగే ఆకాశం, భూమి సమస్తమును కూడా ఆయన రిస్టోరేషన్ చేశాడు. ఈ మాటలు ఈ రోజు వాక్యంలోకి వెళ్ళిపోయి చూద్దాం. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 20వ వచనము. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడు. ఎక్కడ మారు మనసు పొందాలి? నీ నోటి ద్వారా మారు మనసు పొందుతావా? నేను మారు మనసు పొందానని నీ నోటి ద్వారా పలుకుతావా? నీ నోటి ద్వారా పలికేది మారు మనసు కాదు, నీ మనసు ద్వారా నువ్వు మారు మనసు పొందాలి. క్రీస్తు యేసును ఎందుకు నియమించాడంట? క్రీస్తు యేసు ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి అంటున్నాడు. దాని తర్వాత అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము. అదేంటి ఎలా అంటున్నాడు? ప్రవక్తల నోట పలికించను, అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము. ఇదేంటి? ఎందుకనంటే ఏదైతే యేసు ప్రభు సత్యాన్ని అని చెప్పాడో ఆ సత్యము ఎవరికి అందించాడు? ఆయన ద్వారా అన్నాడు. ఆయన ద్వారా ఆయన పిల్లలమైన మన అందరికీ సత్యము బోధించి మనం ఇంకా అసత్యములో ఉండినప్పుడు ఆయన పరలోక నివాసముగా ఉండటము కూడా అవశ్యకం అన్నాడంటే, నీలోకి ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ రానంత వరకు కూడా ఆయన పరలోక నివాసిగా ఉండటము అవశ్యకము. అంటే నీకు ఇచ్చిన పని ఏంటంటే, నీవు సత్యమును తెలుసుకోవడం వల్ల నీలో ఉన్న నీ యేసయ్యని, నీ క్రీస్తుని అంగీకరించడమే. అప్పుడే ఆయనలో ఉన్న సత్యము బయటకు వస్తుంది. కాబట్టి ఆ సత్యము సమస్తము సర్వ సృష్టికి తెలియాలి. కాబట్టి అందుకని ఏం చెప్పాడు? సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులకు నా సువార్తను ప్రకటించండి అన్నాడు. ఏంటి ఆయన సువార్త? యేసు ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టి మిమ్మలను రోగం నుంచి విడిపిస్తాడనా? కాదు. ఈ లోక రక్షకుడైన యేసు ద్వారా సత్యము చెప్తున్నాడు. ఆ సత్యము తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఒక మహిమ ఉందంట. ఆ మహిమే క్రీస్తు అనే ఒక బిరుదు ఉందంట. ఆ బిరుదు అనే క్రీస్తువుకి మీరు అందరూ ప్రవేశించిన రోజున ఈ శరీరం అనే బలహీనతలన్నీ కూడా నీ పాదముల కింద ఉన్నాయని చెప్పడమే. మనం ఎలా చూస్తాము? మనం క్రైస్తవులము అనుకుంటాము. మనకే ఈ క్రైస్తవులు కానీ ఇలాంటి భేదములు, ఇలాంటి మతాలు, ముస్లిమ్స్ అని కానీ, హైందవులు కానీ, ఎథిస్టులు కానీ, బుద్ధిస్టులు కానీ, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాయే. కానీ దేవుడికి సమస్తము అని అంటాడు.
అందరూ అంటాడు, ప్రతి మనుషుడు అంటాడు. కొంతమంది నన్ను నమ్ముకున్నవారు, నన్ను వెంబడించిన వారు, బాప్తిస్మమే తీసుకున్నవారు అని ఎక్కడ చెప్పట్లేదు, ఎక్కడా చెప్పట్లేదు. అదేంటి మరి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళని నా వాళ్ళు నేను వేరుపరుస్తాను, ఇంకా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళని కూడా వేరుపరుస్తాను అంటున్నాడు కదా. మరి ఆ మాటలేంటి? ఆ మాటలు అనుకున్న పరమార్థం ఏంటి? ఇప్పుడు మనకన్నా ముందుగా చనిపోయిన వారు, ఇప్పుడు దేవుడు అన్నాడు సమస్తం లోక రక్షకుడు అన్నాడా లేకపోతే కొంతమందికి అన్నాడా? లోక రక్షకుడు అంటే సమస్తము కదా, సమస్తము కొరకు ప్రాణములు పెట్టాడు, సమస్తము కొరకు పాపములు విడిపింపబడ్డాడు. మరి మనకన్నా ముందుగా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి నా నామములో ప్రతి మోకాలు వంగును, నా నామములో ప్రతి నాలుక కన్ఫెస్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పినప్పుడు మనకన్నా ముందుగా చనిపోయిన అబ్దుల్ కలాం గారు ఎక్కడ ఉన్నాడు? వెరీ ఈజీ. మరి మనకన్నా ముందుగా చనిపోయిన వారు అంటే ఇప్పుడు నరకానికి వెళ్ళిపోయారా? మరి నరకానికి వెళ్ళిపోయినప్పుడు ఈ స్టేట్మెంట్ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మరి ఇది అబద్ధము. ఒకవేళ యేసు ప్రభు నిజమైతే మరి మనకన్నా ముందుగా వెళ్ళిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మరి వాళ్ళు రక్షింపబడ్డారా? ఇంకా రక్షింపబడలేదా? మరి దీన్ని క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి మనం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు యేసు మీ కొరకు నియమించిన ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు తిరిగి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తలను పలికించిన అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట అవశ్యక్యము అంటున్నాడు. అంటే సత్యమును మనం తెలుసుకున్నంత వరకు కూడా, అవివేకమైన జ్ఞానంతో ఈ శరీరంతో అర్థం చేసుకున్నంత వరకు కూడా ఆయన ఎలా ఉంటాడంట? పరలోక నివాసిగా ఉండడం ఆవశ్యకం అంటున్నాడు. అంటే నువ్వు ఎవరికి ఇప్పుడు తోట్లు పొడుస్తున్నావు? నువ్వు క్రీస్తుకు తోట్లు పొడుస్తున్నావు. నీ శరీరం నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు. నీకు నచ్చిన వాక్యము, ఈరోజు నేను ఎంత బాగా చెప్పే వాక్యం అనుకుంటారు. నీకు నచ్చిన వాక్యం ఏంటంటే ఆత్మానుసారమైన వాక్యం ఎవరికీ నచ్చదు. ఇక్కడ ఓపెన్గా చెప్తున్నా. ఈరోజు సంఘానికి నచ్చిన వాక్యం ఏంటంటే ఆత్మీకంగా, అది శరీరానుసారముగా నేను కూడా మంచి మంచి కొటేషన్స్, ఉదాహరణ, ఎగ్జాంపుల్స్ కనుక చెప్తే ఈరోజు వాక్యం ఎంత బాగుంది. కొటేషన్స్ వల్ల ఎవడు మారు మనసు పొందడు, పిట్ట కథల వల్ల ఎవడు మారు మనసు పొందడు. వాక్యం ఎప్పుడు కూడా గుచ్చుకుంటూనే ఉండాలి. నీకు సమ్మగా ఉండే వాక్యము, నీ కన్నీళ్ళు విడిచేటప్పుడు నీ హృదయానికి హాయిగా ఉందనే వాక్యము, దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. నీ శరీరము నశించిపోయే నిష్ప్రయోజనమైన శరీరానికి సమాధానంగా ఉండే వాక్యము, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నా సహోదరి, నా సహోదరుడు, వాక్యం నేను గుచ్చుకుంటుందంటే అది నీ హృదయమును తాకుతుందని అర్థము. ఆ వాక్యము ద్వారా నీవు నీ మనసులో మారు మనసు పొందుతున్నావు అని అర్థము. అంతేకాని పెట్టగలరు చెప్తూ ఉండంటే నిన్ను దేవుడు బలపరిచే విధంగా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అనేవి నిన్ను ఆ శరీరాన్ని బలపరుస్తాయి. ఆ శరీరానికి విన్నప్పుడు నీకు తెలియని ఒక ఎంతూజియం పుడుతుంది. దానివల్ల ఆ నిమిషం విన్నంత వరకు ఆ వాక్యము నీకు ఏదో ఒక బలంగా ఉన్నట్టు ఉండదు. కానీ నీ ఆత్మను రక్షింపబడే విధంగా లేని ఆ స్వార్థ అయినా, ఆ పిట్టగదలైనా, ఆ యొక్క ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అయినా, లేకపోతే ఆ సామెతలైనా దేనికి ఉపయోగపడవు. ఆ వాక్యము ఇక్కడ నుంచి గుడి నుంచి బయటికి వెళ్ళగానే నీలో ఉన్న వాక్యం ఏమవుతుంది? అపవాది వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాడు. వాక్యమును తెలుసుకోండి, ఆత్మతో సత్యముతో తెలుసుకోండి. వాక్యము దేవుడికి నీకు మధ్యగా సత్యముగా నిలిచాడు. సత్యముగా నిలిచిన వాక్యమును అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోవడమే నీవు నిజమైన దేవుడికి, అదే నిజంగా చెప్పాలంటే ఇట్ ఇస్ అ బిగ్ సీన్ టు బి ఫ్రాంక్ చెప్పాలి. మన పాపం 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 అని నీ శరీరంలో నిష్ప్రయోజనం అనుకున్న శరీరంలోనే నువ్వు పాపివి, నేను పాపిని ఎత్తుక్కుంటూ ఉంటావు. అదే దేవుడి మాటలే నువ్వు తిరస్కరిస్తున్నప్పుడు, దేవుడి యొక్క పరమార్థం కలిగిన ఆత్మిక మాటలు అర్థం చేసుకున్నప్పుడు అది నిజమైన పాపం కదా. సో ఈ విధంగా దేవుని యొక్క మాటలు ఉంటాయి. రైట్. 1 కొరింథీయులు 15వ అధ్యాయము, 1 కొరింథీయులు 15:22. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మరి ఈ ఆదాము నుండి అందరూ ఎలా మృతి చెందారో, మరి ఈ మృతి చెందిన వారిలో ఇప్పుడు అబ్దుల్ కలాం కూడా ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? మరి అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారన్నాడు. మరి అందులో కూడా ఇప్పుడు రత్నగాట ఉన్నాడా లేదా? అందరూ బ్రతికింపబడతారంట. ఎలా బ్రతికింపబడతారు? వాళ్ళు హైందవులు కదా, మరి వాళ్ళు హైందవులు కదా.
ఇంకా ప్రభువు నమ్ముకోవాలా, ఇంకా బాప్తిజం తీసుకోవాలా, ఇంకా రక్షణ పొందాలా, మరి ఎలా బ్రతికింపబడతారు? ఎలా బ్రతికింపబడతారు అనే క్వశ్చన్ మీలో రావాలి. ఇప్పుడు మన క్రైస్తవులకు అందరం అనుకుంటే మనమే దేవుని కుమారులము, మనమే దేవుని పిల్లలము, క్రీస్తును అంగీకరించిన వాడే రక్షింపబడతాడు, క్రీస్తుని అంగీకరించిన వాడు రక్షింపబడు అని అంటారు. అసలు ఇప్పుడు మనమే అన్నమాట ఎందుకు వస్తుంది? మనమే ఎందుకు వస్తుందంటే మనం మతంలో ఉన్నాం కాబట్టి. మన మతం ఏం చెప్పింది? మనకి యేసు ప్రభువు తండ్రి, లేకపోతే యేసు ప్రభువు దేవుడు. బట్ యేసు ప్రభువుకి లేకపోతే యేసు క్రీస్తు వారికి మిగతా వాళ్ళందరూ ఏమై ఉన్నారు? నీకు ఆయన దేవుడే, మరి ఆయనకి ఏమైనారు? అందరూ అందరూ ఆయన కుమారులై ఉన్నారు. ఆయనకి అందరూ ఆయన పిల్లలై ఉన్నారు. ఆయనకి ఎటువంటి వ్యత్యాసం లేదు, ఆయన మతం లేదు. ఆయన అందరూ కూడా ఆయన ద్వారానే సృష్టింపబడిన వారు, ఆయన ద్వారానే జీవమును పొందుకుని ఉన్నవారు. మరి ఎలాగండి? మరి ఎలాగా మనము? మరి యేసు ప్రభు చెప్పాడు కదా, నా ద్వారానే అన్నాడు కదా. ఆయన ద్వారానే మార్గము, ఇంకా ఏ మార్గం అయితే లేదు. మరి ఎలాగా? మరి ఆయన ద్వారాగా, మరి ఆయన మార్గం ద్వారా వాళ్ళు వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు, అదే క్వశ్చన్ మార్క్ అక్కడ. వెళ్ళలేదు కాబట్టి మరి ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు అనేది నేను వీలైనంత త్వరలో దాని గురించి మీకు ఒక మర్మమైన ఒక మంచి మెసేజ్ ప్రిపేర్ చేసి మీకు చెప్తాను. కానీ ఇప్పుడు మనము అందరము రక్షింపబడ్డాం అంటే ఏంటి? ఆల్ అన్నమాట. ఇందులో ఇంకా ఒక్క ఆత్మ కూడా నశించిపోదు అని అర్థం. ఇక్కడ ఒక్క ఆత్మ కూడా నశించిపోయినప్పుడు మనము క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు మనకు కాకుండా ఉన్న అన్యజనులు, లేకపోతే జెంటైల్స్, లేకపోతే హిందువులు, లేకపోతే ముస్లిమ్స్, లేకపోతే ఎథిస్టులు, లేకపోతే బుద్ధిస్టులు, మరి వీళ్ళందరినీ మరి ఎలా రక్షింపబడతాడు? ఈ మాట ప్రకారంగా క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు అన్నాడు. ఇక్కడ ఈ మాట నిజమైతే మరి అందరూ బ్రతికింపబడతారు. ఒకవేళ యేసు ప్రభు గాని ఏం చెప్పాలి? నన్ను వెంబడించిన వాడే రక్షింపబడతారు, నన్ను వెంబడించిన వాడికి ప్రవేశం లేదు అని చెప్పలా. శిక్ష విధింపబడును అన్నాడు మార్కు సువార్త. నమ్మిన వారికి రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అనగానే మనం ఏమనుకుంటాము? నమ్మిన వాడు అంటే మనమే, నమ్మని వాడికి శిక్ష అంటే ఏమంటే నరకం అనుకుంటాం, ఎందుకంటే శరీరము. కానీ చెప్తుంది దేవుడు శరీరానుసారమైన మాట, లేకపోతే ఆత్మానుసారమైన మాట. నమ్మిన వాడు రక్షింపబడును. ఎక్కడి నుంచి రక్షింపబడును? ఎక్కడి నుంచి? నీ శరీరము నుంచి. నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఎక్కడ? నీ శరీరమే. ఇప్పుడు నరకంలో ఏముంటదండి? నరకంలో బాధ, నొప్పి, కష్టము, ఇవే కదా ఉండేది. ఇవేనా కదా? నీ శరీరంలో ఏమున్నాయి? అది కాబట్టి ఇంకో కొత్త ఉన్నాయా? రెండు ఒకటే. నరకంలో ఏదైతే ఉందని దేవుడు చెప్తున్నాడో అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నీ శరీరంలో ఉన్నాయి. అందుకని నమ్మిన వాడు రక్షింపబడును. ఎక్కడి నుంచి? ఈ శరీరం నుంచి. నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఎక్కడ? ఈ శరీరంలోనే. ఈ శరీరంలో అదే సత్యము. అందుకే దేవుడు అంటాడంటే కనురెప్పపాట్లు వెళ్ళిపోతాం అన్నాడు. కనురెప్పపాట్లు అనగా మనం అనుకుంటాం కనురెప్పపాట్లు మామూలుగా శరీరానుసారంగా చూస్తే చంద్రుడు తిరిగాలంటే 50 రోజులు, 40 రోజులు, లేకపోతే రోజుల్లోనే ఉంది, నెలల్లోనే ఉంది కదా. బట్ దేవుడు కనురెప్పపాటు అంటున్నాడు. ఎందుకని కనురెప్పపాటు అంటున్నాడు? బ్లింక్ యువర్ ఐస్ అంటాడు. ఎందుకనంటే ఆయన ఎక్కడున్నాడంట? నీలోనే ఉన్నాడు. సత్యము తెలుసుకుంటే నీలోనే ఉన్నాడు. సత్యము అని తెలుసుకోకపోతే బహుదూరంగా ఉన్నాడు. సో సత్యము తెలుసుకోవాలి. మనము దేవునిలో ఉన్న యొక్క పరిపూర్ణమైన శక్తిని, అలాగే సత్యమును కనుక తెలుసుకుంటే నీ అంత గొప్పవాడు ఈ లోకంలో లేడన్నాడు. నీలో నివసించువాడు చాలా గొప్పవాడు అన్నాడు. సో వాక్యం అర్థం చేసుకోవాలంటే ముందుగా నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. చాలా మంది ఏమంటారంటే పాపం చేయమాకు అంటారు. ఫస్ట్ బోధించేదంతా పాపము. ఎక్కడైనా పాపాన్ని బోధించుకోకూడదు. ముందు నువ్వు క్రీస్తుగా మారడం బోధిస్తాడా? ఏ సంఘంలో కూడా బోధించు. చూసుకోండి కావాలండి. పాపాన్ని బోధించి నువ్వు పాపము బోధిస్తేనే నువ్వు మోకాలు దండేస్తావు, నువ్వు కన్నీళ్ళు విడిస్తావు. నేను పాపిని అనుకున్నప్పుడే నువ్వు తీసుకొచ్చి చందా డబ్బులు వేస్తావు. అదే నువ్వు క్రీస్తుగా మారితే ఇంకా పాపం ఎక్కడ ఉంది? క్రీస్తుగా మారితే పాపం ఎక్కడ ఉంది? సో క్రీస్తుగా జీవించడం ముఖ్యమా, లేదా పాపం చేయమాకంటాం ముఖ్యమా? ఏది ముఖ్యం? ఇప్పుడు బోధించే వాక్యం ఏంటి?
పాపం పాపం పాపం, జాగ్రత్త చేయమాకు, ఇదే కదా. ఇదంతా వదిలే, ముందు క్రీస్తుగా మారు. నువ్వు పాపము కాదు సెకండరీ, ముందు క్రీస్తుగా మారు. క్రీస్తుగా మారితే అసలు పాపంతో పనే లేదు, పాపంతో పనే లేదు. ఇది సత్యం. వాక్యాన్ని ఇలాగ నువ్వు అన్వేషించాలి నా సహోదరి, నా సహోదరుడా. మనం అందరం మన ఆలోచన ఎలా ఉండి భూ సంబంధమైన వాడు కాదు. పాపం అంటే ఎక్కడుంది, పాపం అంటే నేను చేయకూడదంట, నేను ఇలా చూడకూడదంట, నేను ఇలా ఉండకూడదంట, ఇలాంటి ఆలోచన కూడా కలిగే ఉన్నాము. ముందు ఇవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడితే ముందు క్రీస్తుగా మారితే ఇంకా పాపం ఎక్కడి నుంచి ఉంది? మన పాపంతో పనేంటి? ఇంకా పాపంతో పనేంటి? పాప ఆలోచన కలిగి మనం జీవించాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే మనం జీవిస్తున్నది క్రీస్తు మనస్సు కలిగి, అంటే క్రైస్తు మైండ్ కలిగి. క్రైస్తు మైండ్ ఏమున్నది? పరిశుద్ధత. మనము వినాల్సిన వాక్యము క్రీస్తు వాక్యము, అంతేగాని శరీరానికి సంబంధమైన వాక్యం వింటే వాడు అక్కడే ఉంటాడు. ఎవడైనా ఇప్పుడు ప్రభు అనేకమైన స్వస్థత చేసిన వాడు ఏమంటాడు? ఇది ఎవరికైనా చెప్పొద్దు అంటాడు. మనుషులు కంపల్సరీ ఏం చెప్తాడు? అందరికీ చెప్పేస్తాడు. అలాగే నువ్వు పాపం చేయొద్దురా అన్నవాడు ఏం చేస్తాడు? వాడు పాపమే చేస్తాడు, పాపమే చేస్తాడు. అసలు పాపం పక్కన పెట్టేసి నువ్వు క్రీస్తుగా మారాలంటే మనకు పాపంతో పని ఏంటి? పాపంతో పనే లేదు. వాక్యం ఈ విధంగా అర్థం చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే నీవు ఊహించని స్థాయిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎందుకంటే నీలోనే సమస్తం ఉన్నది. ఆ సత్యం మనం తెలుసుకోవాలి. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయము 17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇప్పుడు ఈ మాట ఇక్కడ ఏమంటున్నాడు? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు ఆయన దేవుడు ఆయనని పంపలేదు అంటాడు. ఇప్పుడు చాలా మందికి రెండో రాకడ ప్రభు వస్తాడు, అందరికి తీర్పు దినం ఒకటి ఉందంటాడు అంటారా? మరి ఇక్కడేంటి? నేను తీర్పు తీర్చుటకు రాలేదు కానీ ఈ లోకాన్ని అంతటినీ రక్షించడానికి వచ్చాను. అందరినీ అన్నాడా లేకపోతే కొందరిని అన్నాడా? అందరినీ అన్నప్పుడు మరి ఇక్కడ తీర్పు అనేది ఏంటి? అసలు తీర్పు లేదంటున్నాడు. తీర్పు తీర్చడానికి సింపుల్ లాజిక్. ఇప్పుడు దావీదన్న గారికి 10 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి. 10 మంది పిల్లలు 5 మంది పిల్లలు మంచోళ్ళు, 5 మంది పిల్లలు లోకానుసారంగా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఎవరు తీర్పు తీరుస్తారు? ఎవరు తీరుస్తారు చెప్పండి? తీరుస్తారా? తీర్చరా? ఒకవేళ 5 మంది నీతిమంతులు దేవుని ద్వారా రక్షింపబడిన వారు, 5 మంది ఇంకా రక్షింపబడలా, వాళ్ళు తీర్పు ఇచ్చేస్తారు మీరు? అది శరీరానుసారమైన నీకే నీ బుద్ధి ఇంతగా పనిచేస్తే దేవుడికి బుద్ధి ఎంత పనిచేయాలి? ఒకవేళ వాడు లోకంలో ఉన్నా లోకంలో లేకపోయినా నువ్వు తండ్రిగా వాడిని ప్రేమిస్తావు కానీ వాడిని ద్వేషిస్తావా? నువ్వు ద్వేషిస్తావా? ఎవరైనా నీకు 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, 2 పిల్లలు కూడా ప్రేమిస్తారు. ఒకవేళ వాడు రక్షింపబడలేదు అనుకోండి, వాళ్ళని రక్షింపబడలేదు అనుకోండి, ఇంకో రక్షింపబడ్డారు అయినా కానీ ఆ 2 పిల్లల్ని వదిలేస్తారా? ఈ పిల్లల్ని పుట్టి మీరే పొడి చేసుకుంటారా? మనకే ఎంత ఆలోచన, ఎంత గ్రహింపు ఉన్నప్పుడు మరి దేవుడికి ఎంత ఆలోచన ఉండాలి? మరి ఆయన పిల్లలు ఎందుకు పొడుచుకోలేడు? పొడుచుకోడు. ఎందుకనంటే మనం వింటున్న వాక్యము ఇది ఏంటి, ఈ వాక్యంలో ఉన్న పరమార్థం ఏంటి, ఈ వాక్యంలో వెనక ఉన్న రహస్యం ఏంటి అనేది మనం ఈ విధంగా అన్వేషిస్తే ప్రభు ఉన్నాడు, నేను కుటుంబాన్ని చెదరగొట్టేస్తానన్నాడు. చెదరగొట్టేస్తానన్నాడు లేదా? అన్నాడా? ఎందుకు అన్నాడు? కోడలికి అత్తకి నేను గొడవ పెడతా అన్నాడు. మీ ఇంట్లో నేను శత్రువుగా చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? ఎందుకని? నేను ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యం ఏమై ఉన్నది? వాక్యము ఖడ్గమై ఉన్నది. ఖడ్గం కలిగిన వాక్యం ఇంట్లోకి ప్రవేశించి ఒకడు రక్షింపబడ్డాడు. 5 మంది ఇంట్లో ఉన్నారు, ఒకడు రక్షింపబడ్డాడు, మిగతా 4 మంది రక్షింపబడలా. రక్షింపబడిన వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఏం చేస్తారు? తీసుకెళ్ళి బయటపడేస్తారు. ఇప్పుడు ఆ ఇంటికి ఏమన్నాడు? ఆ ఇంట్లో 4 అతనికి ఏమై ఉన్నారు? శత్రువై ఉన్నాడు. అదే చేశాడు. ఎవడైతే శత్రువై ఉన్నాడో ఆ ఇంటిలో మూలరాయిగా తీసి పడేశారు ఆయన్ని, ఒక రాయిగా ఉన్నవాడిని తీసి పడేశారు. అదే మూలరాయి ఏమైందంటే ఆ ఇంటికి, అదే అతని ద్వారానే ఆ ఇల్లు రక్షింపబడుతుంది. అది ఆయన చెప్తున్న మాటలో ఉన్న
మార్గము, నేను విడగొట్టేస్తా అంటున్నాడు. చాలా మంది ఇళ్ళలో చూసుకోండి మీరు. ఇప్పుడు మన వాణి గారు ఉంటారు, ఆవిడ రక్షింపబడిన తర్వాత వాళ్ళ అమ్మగారు రక్షింపబడాల. చాలా రోజుల వరకు వాళ్ళ దగ్గర పడి ఉండేది ఇద్దరికి లేదు, ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్. ఇప్పుడు మీ అబ్బాయి ఇంకా మారలా, మీ ఇద్దరికి డిస్టర్బెన్స్, అవునా కదా? ఇలాగే ఇంట్లో శత్రుత్వం పుడుతుంది. ఇలాగే ఇంట్లో ఎంతో మందిని బయటికి పడేసిన కూడా ఉన్నారు. దాని తర్వాత వాళ్ళ కుమారుడు కానీ కుమార్తె కానీ ఆత్మీయంగా బలపడి దేవుని ద్వారా రక్షింపబడి ఒక స్థానంకి వచ్చిన తర్వాత, అరే నిజంగా నువ్వు నమ్మే దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారి పిల్లలు కానీ మారు మనసు పొందడము ప్రారంభించి వాళ్ళు అదే ఇంట్లోకి వాళ్ళు దేవుడు నిలబెడతారు. ఎక్కడ ఎన్నిక లేని వారిగా తిరస్కరించబడతారో అనగా మనం కూడా ఎన్నిక లేని వారికి సమాజానికి వెళ్ళిపోతాం. సమాజం కాదు, నీ ఇంట్లోనే ఎన్నిక లేని వాడిగా నువ్వు ఉన్నావు కదా, నిన్ను ఎన్నిక కలిగిన వాడిగా నిలబెడతాడు. నీ ద్వారా ఆ ఇంటికి వెలుగును పంపిస్తాడు. నీ ద్వారా ఆ ఇంటిలో దేవుని మహిమను పుట్టిస్తాడు. దేవుని మాటలు ఇలా ఉంటాయి. నువ్వు శరీరం ఆలోచించావు, ఇదేంటి ప్రభు ఏంటి విడగొట్టేస్తున్నాడు అర్థం కాక. ప్రభు విడగొట్టడు, ప్రభు కట్టేవాడు, కుటుంబాన్ని కట్టేవాడు, ఈ సమస్త సృష్టిని కట్టేవాడు. దేనిని విడదీయడు, దేనిని విడదీయడు. ఆయన పిల్లలైనా సృష్టినైనా ఈ లోకమునైనా దేనిని కూడా ఆయన విడదీయడు. సమస్తం ఆయనలోనే సృజించిన వాడు, మళ్ళీ తిరిగి ఆయనలోనే పునరుత్థానం చేసేవాడు. వాక్యం ఈ విధంగా అర్థం చేసుకోవాలి నా సహోదరి, నా సహోదరుడా. 1 తిమోతి 4:10 మనుషులందరికీ రక్షకుడును. ఒక్క నిమిషం, మనుషులందరికీ కొంతమందికి, అదే ఇక్కడ మనుషులందరికీ, క్రైస్తవులందరికీ ఎలా కాదు, ఇక్కడ మనుషులందరికీ అన్నాడు. మనుషులు అనే వ్యత్యాసము నీకు నాకు దేవుడికి వ్యత్యాసం లేదు. అందరిలో ఉన్నది కూడా ఒకటే జీవము, తండ్రి యొక్క జీవము. ఆయన చూస్తాడు వేరువేరుగా, ఇది నీ జీవము ఇది నా జీవం అని చూస్తాడా? నువ్వు ముస్లిం జీవం మీద అని చూస్తాడా? లేకపోతే ఇది హైందవుడి జీవం చూస్తాడా? ఆయన అందరం కూడా ఒకటే. తర్వాత మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవుని యందు మనము నిరీక్షించున్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఇచ్చున్నాము కనుక ఇందు నిమిత్తము మనం ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ లోకంలో నువ్వు జీవించాలి అంటే, జీవం గల దేవుని నువ్వు అనుసరించాలి అంటే నువ్వు భారముతో ప్రయాసపడాల్సిందే. ఈరోజు మనకి ఎన్ని అడ్డులు. జీవం గల దేవుడిని ప్రచురించాలన్నా, సువార్తని ప్రకటించాలన్నా ఎన్ని అడ్డంకాలు. అందుకని నిరీక్షణ గలవారై ఇందు నిమిత్తము ప్రయాసము లేకుండా, సాక్రిఫైస్ లేకుండా నీవు దేవుడి చెంతకు వెళ్ళలేవు. యేసు ప్రభు కూడా తన ప్రాణములు పెట్టాడు. త్యాగం అనేది లేకుండా దేవుడిని నువ్వు వెతకలేవు, దేవుడిలో ఉండలేవు. నీలో కంపల్సరీగా ఒక త్యాగం అనేది ఉండాలి. సువార్తను ప్రకటిస్తున్న సమయంలో నీకు అనేకమైన ఇబ్బందులు రావచ్చు, వేదన రావచ్చు, శోధన రావచ్చు, శరీర బలహీనతలను బట్టి నీకు అనేకమైన ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ నిరీక్షణ గలవారి ప్రయాసముతో నేను దేవుని సువార్తను కనుక నేను చేస్తే నేను దేవుని కుమారుడుగా, దేవుని వారసుడిగా ఉంటానన్నాడు. ఎందుకనంటే అందరం దేవుని పిల్లలనే. ఇక్కడ ఎవరు ప్రత్యేకంగా వీళ్ళు ఆ పిల్లలు లేకపోతే వీళ్ళు ఈ పిల్లలు అనేది లేదండి. వి ఆల్ ఆర్ గాడ్ చిల్డ్రన్స్ అంటే. కానీ మన మైండ్ ఏం చెప్పిందంటే, లేదు నువ్వు ఈ దేశం వాడివి, లేకపోతే నువ్వు ఈ మతం వాడివి, నేను ఈ మతం వాడిని అని నీకు ఎవరు చెప్తున్నారు? నీ మైండ్ చెప్తున్నాడు. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడు? నీ మైండ్నే మార్చుకోమన్నాడు. అదే కనుక నువ్వు మతం అని తీసుకొచ్చావు అనుకోండి, ఇప్పుడు మతంగా నువ్వు కనుక జీవిస్తే, ఒకవేళ ఇప్పుడు దావీదు మతంగా జీవిస్తున్నాడు, క్రైస్తవుడుగా జీవిస్తున్నాడు. ఎవరైనా గణపతి వాళ్ళ యొక్క అన్నదాన కార్యక్రమానికి పిలిచారు. సో దావీదు వెళ్ళాడు, ఫోన్ చేశాడు, వచ్చాడు. కానీ మిగతా ఎవరన్నా నీ సంగతిలో చూసారు అనుకో, చూడు దావీదు ఎలా చేస్తున్నాడు. క్రైస్తవుడుగా ఉండి దేవుణ్ణి అంగీకరించి మనం ఈ పని చేయకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుమతిని వచ్చాడు. పాపం. ఏం పాపం? నువ్వు తినే ఆహారము నశించిపోదా? ఏమైపోతే? నశించిపోయేది పాపమా? అసలు నశించిపోయేదానికి వెల ఉంటుందంటారా? వెల దేనికి?
నశించిన దానికి కదా, నశించిన దానికి కదా నశించిపోయేదాన్ని వెలవడిస్తున్నాడు. సమాజం ఇస్తుంది, మనుషులు ఇస్తున్నారు. ఎందుకని? వాడు మైండ్ మారలేదు కాబట్టి. నశించేది ఆ ఆహారం అయితే నశించినది నీవు. ఇందులో ఎవరు గొప్పవాళ్ళు? ఆహారం గొప్పదా, ఆత్మ గొప్పదా? ఆత్మ గొప్పదైనప్పుడు నశించిపోయే దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకనంటే నీ మైండ్ చెప్తుంది నువ్వు క్రైస్తవుడు అని. నీ మైండ్ చెప్తుంది నువ్వు క్రైస్తవుడు అని. ఫస్ట్ ఈ క్రైస్తవుడు అని తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేసేయండి. అప్పుడు నీవు క్రీస్తుని వెంబడించండి. క్రీస్తుకి ఎటువంటి భేదం లేదు, అందరూ ఒకటే అన్నాడు. వి ఆల్ ఆర్ వన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. నేను ఎక్కడికైనా వెళ్తాను, నా సహోదరుడు వాడు కూడా నా తమ్ముడే, నాడు కూడా నా తండ్రి చేత సృష్టింపబడిన వాడే. నువ్వు ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో నీలో ఎటువంటి భేదం ఉండదు. ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే నీ శరీరం ఏం చెప్తుందంటే నువ్వు క్రైస్తవుడివి. ఇప్పుడు నువ్వు తిన్నావు కాబట్టి నీ శరీరం ఏమైపోయింది? అపరిశుద్ధుడైపోయావు. సరే, అపరిశుద్ధుడు అయిపోయాను, బట్ కానీ నీ శరీరంలో నువ్వు ఉన్నావా? దేవుడు లెక్కలో నువ్వు దేంట్లో ఉన్నావు? మనం దేవుడి లెక్కలో సజీవులుగా దేంట్లో ఉన్నావు చెప్పండి? ఆత్మలో ఉన్నాం. మరి శరీరంలో అపవిత్రం అయితే ఏంటి, అపవిత్రం కాకపోతే ఏంటి? అంతే కదా. ఈ శరీరం ఏమైపోయింది? నశించిపోద్ది. అసలు ఈ శరీరంలో లేవంటున్నాడు. ఆయనకు కనపడేది ఆత్మానుసారముగా. అందుకనే యేసు ప్రభు ఒకరింటికి వెళ్ళినప్పుడు, ఒక సర్దుకేయులు పరిసర ఇంటికి వెళ్ళినప్పుడు, భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు తన శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారే, ఏమాత్రం కూడా ఇంకేది జ్ఞానం లేదా, మనం తినేటప్పుడు చేతులు కడుక్కోలేదని యేసు ప్రభు అంటాడు. జస్ట్ చిన్న మాట అది, ఇట్స్ అ మ్యాటర్, చిన్న మాట. కానీ ఆ మాట కూడా ప్రభు ఎందుకు పలికించాడు, మనకి వాక్యానుసారం ఎందుకు చూపిస్తున్నాడు అంటే అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. ఏమని? అరే ఈ పద్ధతులు, ఈ ట్రెడిషన్స్ అని మీరు పెట్టుకున్నారా? నేను పెట్టినవి కాదు, నేను పెట్టింది ఒకటే, నిన్నువలే నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు. అది ఎప్పుడు పాటించాం. కానీ ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది తినొచ్చా, ఇది తినకూడదా, ఇలా ఉండొచ్చా, ఇలా ఉండకూడదా, ఇవన్నీ కూడా మనిషి పెట్టిన ఈ కండిషన్స్ అన్ని. మన ప్రభువులో కండిషన్ ఉందా? మన ప్రభువులో కండిషన్ ఉందా? ఈజ్ ఎవర్లాస్టింగ్ ఫాదర్, అన్కండిషనల్ జీసస్. ఆయన మీద కండిషన్ అయినప్పుడు మరి నీకు నువ్వెందుకు కండిషన్ వేసుకుంటున్నావు? నీకు నువ్వెందుకు కండిషన్ వేసుకుంటున్నావు? పరిశుద్ధుడి మీద రావాలంటే కండిషన్, నువ్వు పరిశుద్ధుడు కావు. శరీరంలో నువ్వు లేనప్పుడు నీకు అసలు నా ప్రభువులనే కండిషన్ లేదు. కానీ సంఘాలు ఏం చేస్తున్నాయి? కండిషన్లు పెడుతున్నాయి. అందుకే ప్రభు ఏమన్నాడంటే మీరే పరలోక రాజ్యాన్ని మూసేస్తారు అన్నాడు. కండిషన్లు పెట్టి మూసేస్తారు అన్నాడు. ప్రభువులు ఎదగనికోకుండా ఆ కండిషన్లతోనే వాడిని మూసేస్తారు. ఒక పక్క ప్రభు నాలో ఏ కండిషన్ లేదు అంటున్నాడు, ఆయన అన్కండిషనల్ అంటున్నాడు. కానీ నీవు ఆయన స్వరూపం అని చెప్పుకున్నావు కాబట్టి నువ్వేం చేసుకుంటున్నావు? నీకు నువ్వే శిక్ష వేసుకుంటావు, నీకు నువ్వే కండిషన్ పెట్టుకుంటున్నావు. ఆ కండిషన్ బలంగా నమ్ముతూ ఇదే నేను చేసే పరిశుద్ధత అనుకుంటున్నావు. కాదు, ఎక్కడ కూడా దేవుడు కండిషన్ పెట్టలా. ఆ కండిషన్ నుంచి నేను విడిపించాడు. ధర్మశాస్త్రం అనే కండిషన్ నుంచి విడిపించాడు. పాపానికి ధర్మశాస్త్రమే బలాన్ని చేకూరుస్తుందంట వాక్యం చెప్తుంది, నేను కాదు. ధర్మశాస్త్రానికి అంటే ధర్మశాస్త్రం అంటే కండిషన్, అంటే లా. ఆ లా ఏంటంట నువ్వు చేసే పాపానికి ఇంకా పాపిగా నేను చేయడానికి బలం చేకూరుస్తుందంట. అందుకే ప్రభు ఏం చేశాడు? ఆ కండిషన్ వల్ల తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేశాడు. ఈ రోజు నుంచి నువ్వు నా కుమారుడివి, ఇక మీద ఏ ప్రభుత్వం కూడా నీ మీద ప్రభుత్వం చేయదు. నీవు నా ఆత్మగా జీవించిన రోజా నీకు ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ అన్నాడు. స్వతంత్రుడిని అన్నాడు. స్వతంత్రం అంటే ప్రతి దాని మీద నీకు నువ్వే కండిషన్ వేసుకుంటున్నావు నా సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఆ శరీరం అనే మైండ్ లో ఉంటున్నావు కాబట్టి నీవే కండిషన్ వేసుకుంటూ జీవిస్తున్నావు. బట్ కానీ దేవుడిలో ఎటువంటి కండిషన్ అనేది లేదు లేదు లేదు. దాని తర్వాత కొలస్సియన్స్ 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి కనపడేది కానీ కనపడేది కానీ అవి సింహాసనములైన కానీ ప్రభుత్వములైన కానీ ప్రధానులైన కానీ అధికారములైనను సర్వము
అక్కడ ఆయనను బట్టి ఆయన ద్వారా సృజింపబడును అంటే సమస్తము ఆయన సమస్తానికి ఆధారభూతుడంట. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అన్నాడు. సమస్తమా అంటే కొంతదానిగా సమస్తం అంటే దీంట్లో అంతా, ఈ సృష్టి అంతా, లోకము, పైన ఆకాశం కానీ, ప్లానెట్స్ కానీ, భూమి, చెట్టు పుట్ట, సమస్తం, అందులో ఉన్న మనుషులు కూడా సమస్తమునకు ఆయనే ఆధార సంభూతుడయ్యాడు. ఎందుకంటే సమస్తం ఆయనలోనే ఉన్నది. నువ్వు ఎక్కడున్నావు అంట? ఆయనలోనే ఉన్నావు. అందుకే ఆయన ఏమన్నాడు? సమస్తము నా ద్వారానే. ఎలాగా? ఆయన సమస్తము రిస్టోరేషన్ చేయాలంటే ఎలాగంట? సమస్తము రిస్టోరేషన్ జరగాలి అని అంటే నీవు క్రీస్తునే సత్యమును తెలుసుకోవడం వల్ల నీవు ఆ యొక్క సమస్తమైన రెస్టోరేషన్ లో కూడా నువ్వు కూడా పాలిభాగస్తుడు అవుతావు. సమస్తము పాలిభాగస్తులు అవుతాము. మనకు మనమే ఇది మేము కాదు, ఇది మీరు, ఇది మీరు కాదు, ఇది మేము అని మనమే కండిషన్ పెట్టుకుంటున్నాము. ఈ మతం అనేది కండిషన్ అప్లికేబుల్. ఏంటి? మేము క్రిస్టియన్స్. కండిషన్ అప్లికేబుల్. ఏంటి? మేము హిందువులము. కండిషన్ అప్లికేబుల్. ఏంటి? మేము ముస్లిమ్స్. దేవుడికి there is no condition. దేవుడికి there is no condition. బట్ మనుషుడికి సమస్తం కండిషన్. కండిషన్ ఉంటేనే నువ్వు ఒకటికి లోపడతావు. కండిషన్ ఉంటేనే నువ్వు ఒకటి లోపడతావు. కండిషన్ లేకపోతే నేను ఎవరికి లోపడతావు. నేను నాలో నా తండ్రికే లోపడతాను. ఏది గొప్పది? ఒకటి లోపడటం గొప్పదా, తండ్రికి లోపడటం గొప్పదా? తండ్రికి లోపడటం గొప్పదా? అదే కండిషన్ ఒకటి పెట్టాడంటే వాడికి లోపడతాం. ఎందుకంటే లోపడిన వాడికి ఉపయోగం, ప్రయోజనకరం. లోపడే వాడికి ఏ ప్రయోజనం అక్కర్లా. ఎందుకంటే నువ్వు సత్యం తెలుసుకుంటే చాలు. నాకు అంతే, సత్యము తెలుసుకుంటే చాలు. యు వాంట్ టు నో ది ట్రూత్, అంతే. నాకు అది నువ్వు తెలుసుకుంటే చాలు. కండిషన్ పెట్టేవాడు నీకు సత్యం తెలవనివాడు. సత్యం తెలుసుకోకూడదు. ఈరోజు సంఘాలు బోధిస్తున్న వాక్యాలు, ఇలాంటి వాక్య లేఖం నుంచి మనం బయటకు రావాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. భూమి మీదైనా కానీ పరలోకమందునైనా కానీ ఉన్నవే కానీ లేనివే కానీ సమస్తమును ఏకముగా ఆయనలోనే సమకూర్చుకోవాలని ఆయన వచ్చి మొత్తం సమస్తమును చక్కబెట్టేశాడు. సత్యము చక్కబెట్టి ఏం చేశాడంటే, అరే నేను నీకు సత్యం చెప్తున్నాను తెలుసుకోండి అంటున్నాను. కానీ మనం ఏం చేస్తున్నామంటే, సత్యం చెప్పావా? ఏంటి ఆ సత్యము? తెలియదు. మార్గం ఏంటి? మార్గం అనగా అంటే ప్రభు గారు మనకి రోడ్డు వేసాడా పరలోకానికి? రోడ్డు ఏమి ఇలా. మార్గము అని అంటేనే సత్యము. ఆ సత్యము అంటేనే క్రీస్తు. ఆ క్రీస్తుని అంగీకరించిన వాడికే మార్గము అని అర్థం. క్రీస్తుని అంగీకరించిన వాడికే మార్గము అని. మరి క్రీస్తు అంగీకరించిన వాడికి మార్గం ఎక్కడ? మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు పాపం? మనం క్రీస్తుని అంగీకరించాము. అంగీకరించిన వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మనకి చెప్పే బాధ ఏంటి? ఒకటే లైఫ్, దాని తర్వాత ఇంకో లైఫ్ ఉందో లేదో మనకు తెలియదు. ఇంకోటి ఉందో లేదో తెలియదు. నిజంగా ఇంకో లైఫ్ ఉందంటారా? ఇంకో లైఫ్? ఒకవేళ ఈ దేహం విడిచి ఉన్నట్లయితే మరి హిందువులు ఎవరు? దేవుడికి వెళ్ళలే కదా. మరి హిందువులు 7 పునర్జన్మలు అంటారు కదా. మరి వాళ్ళు ఎలా అంటున్నారు? మరి 7 జన్మలు ఉన్నాయంటారా? ఉన్నాయంటారు, లేదంటారు? లేవా? మరి వాళ్ళు కూడా దేవుడికి వెళ్ళలే కదా. మరి దేవుడికి వెళ్ళాక వాళ్ళు కూడా చెప్పేది అంటే నువ్వు ఈ 66 పుస్తకాలు చెప్తేనే దేవుడు అనుకోవడం జ్ఞానము. ఈ 66 పుస్తకాల్లో ఉన్నదే ఇదే నిజము, ఇదే సత్యము అనుకుంటే అది వివేకమైన జ్ఞానము. దీంట్లో నువ్వు తెలుసుకోవాల్సిన ఒకటి ప్రేమ, 2 సత్యం, అంతే. ఇప్పుడు ఎందుకంటే కీర్తన భాగం చదివాం మనం. కీర్తన భాగం 128 చదివాం. ఒక్క నిమిషం తీద్దాం. కీర్తన 128 128 6వ వచనం చదవండి ఒకసారి. నీ పిల్లల పిల్లలను
నీ పిల్లలను నీవు చూచెదవు. నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఎవరి మీద ఉందంట సమాధానము? నువ్వెవడో మరి? నువ్వెవరే? నువ్వు కాదు కదా ఇశ్రాయేలీవి. నువ్వు ఆ వాక్యం చదువుతున్నావు. ఇప్పుడు తప్పు ఎవరిది? ఈ వాక్యం ఎవరండి? ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేలీకి చెప్తున్నాడు. ఎవరు చెప్పిన వాక్యం ఎవరు చదువుకుంటున్నాం? మనం చదువుకుంటున్నాం. మనం చెప్పిన వాక్యం ఏంటి? నేను వాళ్ళు నీ పొరుగుని ప్రేమించాను. ఇది ఎవడం చేస్తాం? ఇది చెప్పడం చేయాలి. ఇక్కడ చెప్తుందండి, నీ పిల్లలను నీవు చూచెదవు. అంటే ఇజ్రాయేల్ పిల్లలు చూచెదవు అంటున్నాడు. మనం ఇజ్రాయేల్ కాం కదా. మనం అందరూ ఎవరము? అన్యులము. క్రీస్తు ద్వారా మనం అందరం ఏకమయ్యాము, అవునా? కానీ వాక్యం ఎవరు చెప్తున్నారంటే ఇజ్రాయేలుకు చెప్తున్నారు, మనకు కాదు. అట్లాగే ఈ రోజున సత్యము మనం తెలుసుకోవాలి. సత్యము తెలుసుకోకుండా అల్ప జ్ఞానముతో మనం జీవించకూడదు. పాస్టర్ అంటే వాడికి ప్రత్యేకమైన జ్ఞానము, విశ్వాసం అంటే నీకు ఒక ప్రత్యేకమైన జ్ఞానం. అలాగే కాదు, నీకే జ్ఞానం ఉందో మాకు అదే జ్ఞానం ఉంది. ఇప్పుడు సోకాళ్ళు కనిపిస్తారు ఎంతమంది బిగ్ 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 పాస్టర్స్ ఉన్నారు కదా, వాడికి ఒకటే జ్ఞానము, నీకు ఒకటే జ్ఞానము. యేసు ప్రభుకి ఒకటే జ్ఞానము, మనకి ఒకటే జ్ఞానము. యేసు ప్రభుకి ప్రత్యేకమైన జ్ఞానం లేదు. ఆయన సత్యం అనుసరించాడు, సత్యం తెలుసుకున్నాడు కాబట్టి ఆయన సన్ ఆఫ్ గాడ్ అయ్యాడు. ఒకవేళ నువ్వు కూడా సత్యం తెలుసుకుంటే నువ్వు కూడా సన్ ఆఫ్ గాడ్వే. మనము వినవలసిన వాక్యం వినకోకుండా ఈ శరీరానుసారమైన ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళినా ఇదే వాక్య లేఖనాలు, శరీరానుసారమైన వాక్య లేఖనాలు. మనకేం చెప్పాడు అసలు? ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఉండకూడదు, గర్వం ఉండకూడదు అన్నాడు. నిజంగా మనలో గర్వం లేకుండా ఏ పాస్టర్ ఉన్నాడంటారా? ఏ పాస్టర్ ఉన్నాడా? మరి వాడు బోధించేది బోధ లేకపోతే ఏంటి? అందుకే తోడేళ్లతో మీ మధ్యలోకి వచ్చానంటున్నాడు. ఈ పాస్టర్ ఆ పాస్టర్ నచ్చదు, ఆ పాస్టర్ ఈ పాస్టర్ నచ్చదు. ఎందుకంటే అందరూ శరీరంలోనే, ఎందుకంటే అదే బోధన ప్రకటిస్తున్నారు కాబట్టి. శరీరానుసారం ద్వారా నీవు రక్షింపబడవు. ఆ రక్షణ నీ శరీరం ఏమైపోద్ది? నశించిపోతుంది. నీ రక్షణ ఏమైపోద్ది? నశించిపోతుంది. అందుకే ప్రభు మత్తయి సువార్త 13వ ఏం చెప్పాడు? నీ విశ్వాసం గురికించమంటే లాంటిది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే నువ్వు రక్షింపబడిన ఆ ఒక సువార్త, ఆ వాక్యం ఏమైంది? అలా పట్టుకెళ్ళిపోతాడు. అది నువ్వు ఆత్మగా సత్యముతో దేవుడి కనుక తెలుసుకుంటే నీలో ఉన్న వాక్యాన్ని ఎక్కడ కూడా దొంగిలించలేడు, దొంగలియలేడు కూడా. ఎందుకంటే అది క్రీస్తు. క్రీస్తు నీలో సింహాసనమందు ఆసీనుడయ్యాడు నీ హృదయంలో. ఆ వాక్యాన్ని దొంగిలించాలంటే ఎవడి తరము కాదు, ఎవడి తరము, ఏ అపవాది తరము కూడా కాదు. అందుకే సత్యము తెలుసుకోవాలి మనం ఎక్కడున్నా కానీ. ఏ డినామినేషన్ అనేది ఇక్కడ ఇది ఇంపార్టెన్స్ కాదు, ఇక్కడ డజంట్ మ్యాటర్. ఇక్కడ మనం పెట్టుకున్న పేర్లు ఇవన్నీ ఓసన మినిస్ట్రీ, కర్మ మినిస్ట్రీ, ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. బట్ మనం అందరము ఒకటే మినిస్ట్రీ, అదే క్రీస్తు సంఘము. ఆ సంఘానికి శిరస్సు ఎవరు అంటే క్రీస్తు. మనం పెట్టుకున్నాం ఈ పేర్లన్నీ. ఇన్ని బోధలు ఉన్నాయి. క్రీస్తు సంఘానికి ఒక బోధ, పెద్ద కోసం ఒక బోధ, ఒక్కొక్క సంఘానికి ఏంటి? ఒకే ఒక దేవుడు కదా, ఒకటే క్రీస్తు కదా, ఒకటే ప్రభువు కదా, ఒకటే ఆత్మ కదా. మరి ఇన్ని విభిన్నమైన బోధలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే నీ శరీరం కనుక తీసేస్తే ఒకటే బోధ, అదే క్రీస్తు బోధ. శరీరం కనుక ఉంటే రకరకాల బోధలు, విభిన్నమైన బోధలు. ఈ రోజున ప్రతి విశ్వాసులు కన్ఫ్యూజన్ లో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు. కానీ నువ్వు ఏది విను, ఏది వినకపో, నీకు సత్యం ఇచ్చాడు కదా దేవుడు, నీకు కూడా జ్ఞానం ఇచ్చాడు కదా. జ్ఞానంతో ఆలోచించు, జ్ఞానంతో వెతుకు. నువ్వు వెతకోకుండా అయ్యగారు చెప్పాడన్న మాట నువ్వు వింటున్నావు కాదు. సత్యము నువ్వు కూడా తెలుసుకో. వాక్యం నీకు కూడా ఇచ్చాడు. ఆ వాక్యం ఉన్న జ్ఞానం అందరికీ ఇచ్చాడు. సత్యమును తెలుసుకున్నంత వరకు కూడా మనం ఈ లోకంలో బలహీనంగానే జీవిస్తాం. ఒకవేళ సత్యం కనుక నువ్వు తెలుసుకుంటే నువ్వు బలవంతుడు దేవుడు లాగా. 2 కొరింథీయులు 5:18 సమస్తమును దేవుని వలనైన ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచు
సమాధానము పరుచుకుని ఆ ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఇక్కడ ఏమన్నాడు? సమస్తము అన్నాడా? స్టార్టింగ్ వచ్చిన ఏమన్నాడు? సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఎవరు అనుగ్రహించారంట? క్రీస్తు అనుగ్రహించాడు, యేసే అనుగ్రహించాడు. నిన్ను మరి నీ పొరుగువాడిని సమాధాన పరుచుకో, నీ పొరుగువాడితో నువ్వు ప్రేమించి వాడితో సమాధాన పరుచుకునే పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును అప్పగించెను. ఆ వాక్యమే క్రీస్తు. క్రీస్తులో ఏముందంట? సమాధానం ఉందంట, ఆనందం ఉందంట, నీతి ఉన్నదంట. ఆ నీతి కలిగిన, సమాధానం కలిగిన, ఆనందము కలిగినదే దేవుని యొక్క రాజ్యము. ఆ రాజ్యములోనికి వెళ్ళడానికి ఇచ్చిన వాక్యమే క్రీస్తు. అదే యేసు ప్రభు చెప్పాడు, మార్గము అన్నాడు. ఆ క్రీస్తునే మార్గము ద్వారా వెళితేనే నీకు సమాధానము కలుగును. అలాగే అదే అధ్యాయము 14-15 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు, ఈ లోకంలో ఉన్న అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియు. ఒకడి ద్వారా అందరూ ఏమన్నారంట? మృతి పొందెను. ఒకడి కొరకు ఒకడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు ప్రేమను మమ్మను బలవంతము చేయించున్నది. ఎలాగనగా అందరి కొరకు, మనుషులు లోకంలో ఉన్న అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియు. అంటే ఒకటి ద్వారా సమస్తము మృతి పొందామంట. అదే మనం బతికే ఉన్నాం కదా. ఇప్పుడు మనం బతికే ఉన్నాం కదా. అందుకే చెప్తున్నాడు దేవుడు, నీ శరీరసారంగా నువ్వు నాతో పాటు నువ్వు మృతి చెంది ఉన్నావు కాబట్టి సజీవుడుగా నా ఆత్మలో నీవు నాతో, నీ ఆత్మను ముద్రింపబడి నాతో దాచించబడి ఉన్నది. తర్వాత జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుట కొరకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. మనం అందరం బ్రతకాలి అని అంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి అందుకని ఏమంటున్నాడు? జీవించు వారిక మీదట తమ కొరకు కాక. అంటే మనం ఎవరైతే జీవిస్తున్నామో మన కొరకు మనము కాకుండా తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించడం కొరకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయముగా కొనుకొంచున్నాను అంటున్నాడు. అందరూ అన్నారండి, అందరూ ఉన్నాం దాంట్లో. సమస్తము పునరుద్ధానం జరిగింది. రిస్టోరేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. అది ఇది అనేది లేదు. మన మైండ్ సెట్ చెప్తుంది, ఇది నువ్వు, ఇది నేను, ఇది నువ్వు కాదు, ఇది నేను కాదు అనే ఈ వ్యత్యాసం ఎక్కడంటే నీ శరీరమే. అందుకని ముందుగా ఉన్నాడు, నీ శరీరమే తీసుకోవాలి అంటున్నాడు. యోహాను సువార్త 6:63 రెండవ సార్. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఏం జీవింపచేయుచుందంట? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను నీతో చెప్పి ఉన్న మాటలు ఏ మాట చెప్తున్నాడంట? మనకి ఆత్మతో చెప్తున్నాడండి, శరీరంతో చెప్పట్లా. కానీ నువ్వెలా అర్థం చేసుకుంటావు? శరీరంతో అర్థం చేసుకుంటావు. ఆత్మతో చెప్తే నీకు అర్థం కావు. అందుకే ఈ లోకాన్ని నువ్వు వెరితనంగా కనబడతావు అన్నాడు. శరీరానుసారంగా ఒకవేళ నువ్వు వింటే నీకు అర్థం కావు, వెరితనంగా ఉంటే అంటున్నాడు. ఒకవేళ నేను చెప్పే మాటలు నీకు తెలుసుకోవాలంటే ఆత్మానుభావము చేత నీవు నిరీక్షణ కలిగి ధ్యానిస్తే కానీ నేను చెప్తున్న మాటల్లో ఉన్న లోతు నీకు అర్థమైతే అంటున్నాడు. ఆ లోతు అర్థం అవ్వాలంటే నువ్వు ఆత్మగా మారాలి. ఆత్మగా మారాలంటే నీ శరీరంతో మారాలి. ఎందుకంటే నీ శరీరం నిష్ప్రయోజనం. అందుకే నీ శరీరంలో ఉన్న దేవుని యొక్క మైండ్తో మారాలి. ఎట్లాగా? క్రైస్ట్ మైండ్తో నీవు ఆత్మగా మారాలి. దెన్ నీకు దేవుని యొక్క ప్రతి మాట అర్థమవుతుంది. అప్పుడు దానికి నీకు ఏ మాట కూడా అర్థం కాదు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము
11. ఏలయనగా ఎలయనగా సమస్త సమస్తము రిస్టోరేషన్ ఆల్ ఆఫ్ థింగ్స్, సమస్తము మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనుషుల కొరకు రక్షణకరమైన దేవుని కృప ఎలయనగా సమస్త మనుషులకు అంటాడు, సమస్తము అన్నాడు, ఫర్ ఎవ్రీబడి అంటున్నాడు. లిమిటెడ్ ఫార్మేషన్ అనట్లా, లిమిటెడ్ పీపుల్ అనట్లా, లిమిటెడ్ క్రిస్టియన్స్ అనట్లా, లిమిటెడ్ హిందువులు అనట్లా, లిమిటెడ్ ముస్లిమ్స్ అనట్లా, సమస్తము అన్నాడు, ఫర్ ఎవ్రీబడి అంటున్నాడు. ఈ మాట నీకు ఎలా ఉంటుంది? సమస్తం అనగానే ఆత్మతో అంటే అందరూ ఒకటే ఇక్కడ. అదే శరీరంతో అంటే వేది సంఘంలో కూర్చున్న వాళ్ళే. ఈ రోజు ఆదివారం కదా, ఎక్కడెక్కడెక్కడైతే సంఘాలుగా కూర్చున్న వారు ఉన్నారో వాళ్ళందరికీ రక్షణ కలిగింది. కానీ సంఘంలో లేని వాడికి రక్షణ కలగదు అనుకుంటున్నావు నువ్వు. అసలు ఎక్కడైనా సంఘం పెట్టి కూడుకోమని ఎక్కడైనా ఉందా బైబిల్ వాక్యము? ఎక్కడైనా ఒక వచనం ఉందా? సంఘంగా కూడుకుని, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుని ఉన్న చోట నేను వారి మధ్యలో నా నామంగా ఉన్నాను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని ఆలయము ఈ బిల్డింగా, అయితే మనం ఎవరో మనం. కానీ ఈ రోజున ఎటు చూసిన సంఘాలు 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 కోలలో కట్టేస్తున్నారు కదా. దేవుడు సంఘాలు కట్టేసి సువార్తను ప్రకటించమన్నాడా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడా? ఈ రోజు జరుగుతుందంతా ఏంటి? బైబిల్ జరుగుతున్నాయిగా. ఇప్పుడు ఒక సంవత్సరం వచ్చావు, సంవత్సరం వచ్చిన వాడికి నీకు సత్యం తెలిసింది. సంవత్సరం అయినా 365 రోజులు కదా, 366 రోజులు వచ్చావు అనుకో, నీకేం ఉపయోగం? ఇక్కడ ఏం ఉపయోగం? అంతే కదా. ఇప్పుడు నీకు సత్యం తెలిసింది, 365 రోజులు నువ్వు సంఘానికి వచ్చావు, 366 రోజులు కూడా వస్తే వాళ్ళకి ఉపయోగం ఏంటి? వాట్ ఇస్ ద యూజ్? నీకు సత్యం తెలిసిపోయింది, మరి నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వు స్వార్థను ప్రకటించాలి, నువ్వు స్వార్థను ప్రకటించాలి. ఈ యొక్క ఫండమెంటల్ బేస్ని తీసుకోవాల్సి ఏం చేశారంటే, ఇలా సంఘంగా కూడుకోవటం, చెప్పిందే చెప్పటం, చెప్పిందే చెప్పటం, చెప్పిందే చెప్పటం. అని నువ్వు ఇన్నిసార్లు విన్న తర్వాత నీకు ఏం వచ్చింది? వాట్ ఈస్ ద యూజ్? నో యూజ్, ఏ ఉపయోగం లేదు. సంఘం అంటే ఇక్కడి నుంచి సువార్తకు రెడీ అవ్వాలి. సంఘం అంటే క్రీస్తు శిష్యులు కలిగి సువార్తకు వెళ్ళాలి. అది నిజమైన సంఘ పరిచర్య అంటే. అంతేకాని సంఘంగా కూడుకుని చెప్పిందే చెప్పి వినిందే విని నీ పిల్లల్ని ప్రేమించుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఒకవేళ నీ పిల్లలు నేను పదే నా బంగారం, నా చిన్న తండ్రి, నా కన్న తండ్రి అని ప్రేమిస్తే ఉపయోగం లేదు. కానీ 1 కొరింథీయులు 13వ అధ్యాయం మొత్తం ప్రేమ గురించి చెప్పాడు. అలాగే ప్రతి వారం వినదే వింటూ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. విన్న తర్వాత నువ్వు క్రీస్తులాగా మరి క్రీస్తులాగా సువార్తను ప్రకటించాలి. క్రీస్తులాగా సువార్తలో నువ్వు కూడా పాలిభాగస్తుడు అవ్వాలి. ఇది సంఘం నుంచి నేర్చుకోవాల్సింది. అందుకే మనుషులకి సమస్తం రక్షణార్థమైన దేవుని కృప ఎప్పుడు అందరి మీద కూడా ప్రత్యక్షమై ఉన్నదంట. తర్వాత 1 తిమోతి 2:3 ఒక 4-5 వర్షాలను క్లోజ్ చేయాలి. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన సమస్త మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనై ఇచ్చి ఉన్నాడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును గలవారై ఉండవలను. వాట్ ఈస్ ద సాల్వేషన్? సాల్వేషన్ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? బాప్తిజం తీసుకోవడమా? బాప్తిజం తీసుకోవడమేనా రక్షణ అంటే? బాప్తిజం తీసుకుంటేనే పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతామా? బాప్తిజం తీసుకోకపోతే మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళలేమా? బాప్తిజమే మనకి ఒక కంపల్సరీ ఒక స్టేటసా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే? కాదు. మరి ప్రభు కూడా మరి బాప్తిజం తీసుకున్నాడు కదా. అదేంటంటే ఆయన ఇలా జీవించాలని చెప్పాడు, దాన్ని అనుసరించమని కాదు. దానికన్నా గొప్పది ఏంటి? బాప్తిజం కన్నా గొప్పది ఏంటంటే నీవు నీ మనసులో రెన్యూ చెందటమే. బాప్తిజం తీసుకున్న వాడే పరలోకానికి వెళ్తాడనంటే ఈరోజు నాతో పాటు నువ్వు ప్యారడైజ్లో ఈరోజు నేను జ్ఞాపకం చేసుకుంటాను అనడం లేదా? అదేంటి? ఒకవేళ 2 మనుషులు ఉన్నారు,
ఒకడు బాప్తిజం పొందున్నాడు, సో యథార్థత కలిగి జీవిస్తున్నాడు. ఒకడున్నాడు, ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు కూడా పాపం చేస్తూ, మోసం చేస్తూ, రేపులు చేస్తూ, మర్డర్లు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, సమాజానికి వాడు ఒక క్రూరుడిగా కనపడిన వాడు ఆల్ ఆఫ్ సడన్ ఒక ఏజ్ రాగానే, అట్ ద ఏజ్ మేబీ 60 or 70 years రాగానే వాడు మారు మనసు పొంది వితిన్ 2 days ముందు వాడు చచ్చిపోయాడు. వితిన్ 2 days ముందు చచ్చిపోయాడు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్నది వాడు. ఇప్పుడు వాడు బాప్తిజం తీసుకున్నాడు కదా 2 రోజుల ముందు, కానీ వాడు సొసైటీకి చాలా క్రూరుడు. ఇప్పుడు వాడు రక్షింపబడ్డా, పరలోక రాజ్యానికి వెళ్ళాడా, వెళ్ళలేదా? వెళ్తాడా? నేను ఆయన ఒప్పుకున్నాడు కదా. నాకు అర్థమవుతుందా? ఈ శరీరంతో మనం ఎవరిని జడ్జి చేయలేము. అంటే 2 రోజుల ముందు, లేదు చనిపోయే ముందు, 1 సెకండ్ ముందు కూడా వాడు శక్తి మీద కనుక తెలుసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాడండి. అంటే ఈ 60 ఏళ్ళు చేసిన పాపం దానికి వెళ్ళిపోవాలి. ఆ చంపేసిన కుటుంబాలు ఏమైపోవాలి? ఏమైపోవాలి ఆ కుటుంబాలన్నీ? అది మన శరీరంలో ఉంటే అది న్యాయమా? న్యాయం. అందుకని ఏమన్నాడంటే, న్యాయము ఈ శరీరానుసారంలో తీర్చలేవు, పర్ఫెక్షన్ చేయలేవు. అదేంటి సంఘంలో బోధించేది అది కదా మనకి, రెపెంటెన్స్ చెందు, మారు మనసు పొందు అంటాడండి. అదే 60 ఏళ్ళు నేను నా జీవితం అంతా కూడా తప్పుడు దోవలో, తప్పుడు మార్గంలో వ్యభిచారం చేస్తూ, రేపులు చేస్తూ, మానభంగాలు చేస్తూ, మర్డర్స్ చేస్తూ చనిపోయే 1 క్షణం ముందు నేను కనుక మారు మనసు ముందు చనిపోతే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను. 60 ఏళ్ళు చేసిన యొక్క అన్యాయం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ అన్యాయం అంతా న్యాయం అయిపోతుందా? వాడి ద్వారా బలహీనపడిన వాళ్ళందరూ మరి ఏమవుతారు? ఒక అమ్మాయిని చెరిచిన వాడు, అమ్మాయి జీవిత పరిస్థితి ఏంటి? ఒక కుటుంబంలో ఉన్న హెడ్ని చంపిన వాడి కుటుంబ పరిస్థితి ఏంటి? అందుకని ఈ శరీరములో పర్ఫెక్షన్ నువ్వు చూడలేవు. ఇక్కడ ఉన్న నేనైనా, లేకపోతే ఇంకెవడైనా, ఎంత పెద్ద తోపు పాస్టర్ అయినా కానీ ఒక్క రోజులో ఒక చిన్న పాపం చేయకుండా ఉంటాడంటారా? ఉంటారా? పాపం అంటే మీ లెక్కలో మానభంగము, వ్యభిచారము, రేపు, లేకపోతే మర్డరు, దొంగతనము, స్కామ్, ఇది కాదు. ఒక చిన్న అబద్ధము ఆడినా కానీ పాపమే దేవుని లెక్కలో. ఈ ఒక చిన్న మాట కూడా అబద్ధం ఆడని ఒక్క మనుషుడు ఉన్నాడు ఈ లోకంలో? ఎప్పుడూ లేడు. మరి అందరూ పాపమే కదా, ఇంకెవడున్నాడు మరి పరిశుద్ధుడు ఇక్కడ? అందుకని ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ శరీరంలో నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధతను చూడమాకు. ఎందుకంటే నీ శరీరంలో నువ్వు పరిశుద్ధుడు కాలేమో. యు నెవర్ పర్ఫెక్షన్ ఇన్ యువర్ ఫ్లెష్ అంటున్నాడు. అందుకని నీవు నా నీతిగా నా ఆత్మ ఉన్నావు కాబట్టి దానిని పరిశుద్ధపరుచుకునేలాగా ఉండాలి. ఎలాగా? సత్యమును తెలుసుకుంటారు. మరి ఈ శరీరం ద్వారా చేసిన చెడు పనులన్నీ ఏంటంటే ఎలా ఉంటాయి అంటే, ఎప్పుడైతే నేను ముందుగా చెప్పాను కదా, మనం ముందు పాపాలను వెతుక్కుంటాం, మన చెడుని వెతుక్కుంటా ఉంటాం. మన చెడుని చూస్తూ మన జీవన విధానాన్ని మార్చుకోవాలని చూస్తాం. కాదు, ముందు దాన్ని వదిలేసి నువ్వు క్రీస్తుని వెతకడం మారు, సత్యము తెలుసుకో. ఆటోమేటిక్ నీ నుంచి చెడుని వెళ్ళిపోతుంది బయటికి, ప్రతిరోజు వెళ్ళిపోతుంది బయటికి. మేబీ ఈ లోకంలో ఎవడు ఒకడు కూడా పర్ఫెక్షన్ గా లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అన్నప్పుడు మనల్ని మనం ఎలాగ పరిశుద్ధులము? ఇక నేను పరిశుద్ధుడిని, నువ్వు పరిశుద్ధురాలు కాదు, నువ్వు రాయించుకుంటావు. దేవుడికి ఎన్నిక లేదు. దేవుడే ఉన్నాడు, నేను పాపుల కోసం వచ్చానన్నాడా, లేదా నీతిమంతుల కోసం వచ్చానన్నాడా? ఎవరి కోసం వచ్చాన్నాడు? పాపుల కోసం వచ్చాడు. ఆ పాపులు ఎవరు అమ్మా? మరి నీతిమంతుడు ఎవడు? పాపుల కోసం నేను వచ్చాను అన్నాడు. మరి నీతిమంతుడు ఎవడు ఇక్కడ? దేవుడు వచ్చాడు కదా. కింద 2 ఉన్నారంట, ఇద్దరు జనాంగాలు. ఒకరు పాపులు చేసిన వాళ్ళు, ఇంకోటి నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఎవడు? ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాతే కదా పాపులు రక్షించబడిన తర్వాత నీతిమంతుడు అనేవాడు ఎవడు? ఈ సమాజంలో దౌర్భాగ్యుడిగా జీవించేవాడే ఈ సమాజానికి కూడా నీతిమంతుడు. అవునా కాదు? ఈరోజు డబ్బుండి నువ్వు ఎంత దౌర్భాగ్యంగా జీవించినా కానీ, నీ దగ్గర డబ్బుంటే వాడికి సమాజంలో ఏమిస్తుంది? గౌరవం. అయ్యారు రెండు అంట. ఒక ప్రాస్టిట్యూట్ చేసే అమ్మాయి ఉందనుకో, అలాగే మంచి డబ్బులు ఒక ఆడికల్లో దిగిందనుకో, రెడ్ కార్పెట్. అదే అమ్మాయి దగ్గర ప్రాస్టిట్యూషన్ చేసే అమ్మాయి దగ్గర డబ్బు లేదనుకో, ఆడికాలు లేదనుకో, అమ్మాయిని ఏం చేస్తారు? సంఘానికి కూడా రానివ్వరు. మన మైండ్ సెట్ ఎక్కడుంది? ఇప్పుడు నీతిమంతుడు ఎవడు? ఇప్పుడు ప్రభు చెప్తున్న నీతిమంతుడు ఎవడు? పాపి అనేవాడు నీతిమంతుడు.
ఈ రోజు సమాజంలో దౌర్భాగ్యుడు అనేవాడు ఈ రోజు నీతిమంతుడు. ఈ రోజు మన పొలిటీషియన్ ఎంతమంది ఉన్నారు, ఏ పాపం చేయకుండా అనేవాడు నీతిమంతుడు అయ్యాడా? డబ్బున్నవాడు అయ్యాడా? అంటే అర్థమవుతుందా? ఎవడు నీతిమంతుడు ఇక్కడ? పాపిగా ఉన్నవాడే దేవుడికి నీతిమంతుడు. నేను నీతిమంతుడు కానన్నవాడు దౌర్భాగ్యుడు. అందుకే నేను నీతిమంతుడు నేను ఎలా మాట్లాడకు వచ్చాడంట ఆయన. అందుకే పాపులని నేను పిలవచ్చింది అంటున్నాడు. ఎందుకంటే పాపి అన్నవాడికి దేవుడు కావాలి. పాపి అనేవాడికి దేవుడు కావాలి. ఎలాగ నాకు విడుదల దొరుకుద్ది, నాకు సహాయం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా, నన్ను కాపాడేవాడు ఎవడు? నీతిమంతుడు దౌర్భాగ్యుడి దగ్గర ఏముంటుందో? డబ్బు ఉంటుంది కదా. ఈ లోకంలో జీవించాలని డబ్బు ఉంటే సమస్తము వాడికి దేవుడు అక్కర్లా. డబ్బు లేనివాడికే కదా దేవుడు కావాలి. అందుకని ఫస్ట్ మనల్ని ఎంచుకున్నాడు. ఎవరైతే ఈ హృదయంతో ఎన్నిక లేని వాడిగా నిన్ను వాడు తిరస్కరించాడు ఆ నీతిమంతుడు, వాడి ముందే నేను ఎన్నిక కలిగిన వాడిగా నుంచోబెడతాను అన్నాడు. నీకు డబ్బు లేదు, నువ్వు కులస్తుడు తక్కువ పో బయటికి అంటావు. అదే డబ్బు ఉందంటే ఈరోజు తక్కువ కొనుగోలు దగ్గర డబ్బు ఉంటే సార్ అంటే మా సైడ్ చౌదరీస్ డామినేషన్ ఎక్కువ, రెడ్డిస్ డామినేషన్ ఎక్కువ. ఒక చౌదరి ఒక షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నవాడు ఇంటికి వెళ్తే వాడి చెప్పులు బయట ఉండాలి. ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. ఒకవేళ వాడు మంచం మీద కూర్చుంటే ఆ బెడ్షీట్ కూడా మార్చేస్తారు. చరిత్ర. బెడ్షీట్ కూడా మార్చేస్తారు. అదే షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న వాడి దగ్గర డబ్బు ఉంటే కులం లేదు, గోత్రం లేదు, గొట్టం లేదు, ఏమీ లేదు. ఫస్ట్ నువ్వు కూడా నీతిమంతుడివే నాకులాగా. అర్థమవుతుందా? ఈరోజు సమాజంలో నీతిమంతులు అందరూ ఎవరు? మరి దౌర్భాగ్యులే. అన్యాయంగా సంపాదించిన వాళ్ళు వీళ్ళందరూ. ఈ రోజున ఒకటి 100 ఎకరాలు ఉంటుంది, ఒక ఎకరం కూడా ఉండవు. 100 ఎకరాలు నిజంగా కష్టపడి కాయ చేసి కష్టం చేసి సంపాదించాడు ఉంటారా? లేదు. అనీతిమంతులుగానే సంపాదించారు, కానీ సమాజంలో నీతిమంతులు. అందుకనే వాళ్ళ కోసం నేను రాలేదు. నేను వచ్చింది నిజంగా సఫర్ అయిన వాడు, నిజంగా విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు. ఎవడైతే నేను ఎన్నికైన వాడుగా నేను తిరస్కరించినాడు వాడి హృదయం నేను ముందుగా ఎన్నుకుంటానన్నాడు. అందుకే నేను నిన్ను ఎన్నుకొని నీ ద్వారా నేను సైన్స్ అండ్ వండర్స్ చేయడానికి దేవుడు కోరుకున్నాడు. కానీ ఇంకా మన అవివేకమైన జ్ఞానం ఏంటంటే, మన సత్యం తెలుసుకోకుండా, ఆ సత్యంలో ఉన్న పవర్ని మనం తీసుకోకుండా మనలో ఉన్న మన యేసయ్యని కానీ మన క్రీస్తుని కానీ మనం ఏం చేస్తాము? తూట్లు పొడిసేస్తాం. సత్యం అనేది తెలుసుకుంటే సత్యంలో ఏముందంట? అధికారం ఉందంట, ఎనర్జీ ఉందంట, పవర్ ఉందంట, శక్తి ఉన్నదంట. ఈరోజు వాక్యం వినడానికి ఎవరికి టైం లేదు. ఎందుకంటే లోకం వాడికి ఇంపార్టెంట్. మనలో ఉన్న మన క్రైస్తవులు ఎంతోమంది వాక్యం వినరు. ఇక్కడ వాక్యం దొరుకుతూ ఉంటాడు, బయట ఎక్కడ తిరుగుతూ ఉంటాడు. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారు లేదా? ఏం ఉపయోగం? ఇంకా మన క్రైస్తవులు అనడం ఎందుకు? ఇంకా వాక్యానికి అందుకే మనం వినుడు ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఒకవేళ నీ వాక్యాన్ని కనుక నువ్వు చెవి ఒక్కిపోయి ఉన్నట్లయితే ఆ వాక్యము నీకు ఏ విధంగా కూడా ఉపయోగపడదు. అదే వాక్యం నువ్వు అంగీకరిస్తే, ఆ వాక్యం కనుక వింటే నీ సర్వ శరీరములకు ఆరోగ్యం అని సామెతలు 4:20 చెప్తున్నాడు. 2-3 వచనాలు ముగించి క్లోజ్ చేయాలి. యోహాను సువార్త ఇప్పుడు ఏం చేద్దామా? ఓకే, కొలస్సీయులు 19:20, 1:19-20. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన క్రీస్తు ద్వారా సమస్తమును భూలోకమందువైనను పరలోకమందువైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అధిష్టానమైను. సమస్తమును ఆయనలోనే మళ్ళా తిరిగి ఆయనలోనే సమాధానపరచుకుని, ఎవరిలో? క్రీస్తులోనే సమస్తము తిరిగి రిస్టోరేషన్ జరగాలని తండ్రి యొక్క ఇష్టామైనది. ఈ రోజున సమస్తము క్రీస్తు ద్వారానే జరిగింది కాబట్టి, క్రీస్తులోనే సమస్తము ఏర్పరచుకుని ఉన్నాం కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యంలో మనం నడవాలి, సత్యంలో నివసించాలి. అసత్యంలో నివసించిన రోజున ఎటువంటి ఉపయోగం లేదు. సత్యము తెలుసుకో. నీ శరీరం అనే ఒక బలహీనత నుంచి నువ్వు విడుదలను పొందుకో. దేవుని యొక్క
యొక్క ఆత్మగా, దేవుని యొక్క సాక్షిగా, బలముగా ఈ లోకంలో దేవుని యొక్క అధికారముతో మనం జీవించగలమని దేవుడు చెప్పాడు. కానీ ఒక బానిసగా, ఒక పేదవాడిగా, దేనికి పనికిరాని వాడిగా, ఎన్నిక లేని వాడిగా అయితే నేను జీవించమని చెప్పలేదు. జీవించమన్నది ఆత్మగా. ఆయన ఆత్మలో శక్తి ఉన్నది, ఆయన ఆత్మలో అధికారం ఉన్నది, ఆయన ఆత్మలో బలము, జ్ఞానము సమస్తము ఆయనలోనే ఉన్నది. కాబట్టి నువ్వు ఆయనలో ఉండి ఉన్నట్లయితే వాటన్నిటి మీద నీకు సమస్తం అధికారం ఉంటుంది. అదే తండ్రి యొక్క అధిష్టానమైన దేవుని యొక్క మాటలు పలుకుతున్నాడు. ఈ మాటలు, ఈ వాక్యము మీ యొక్క హృదయంలో తాకి, ఈ వాక్యము ద్వారా ఈ రోజు నుంచి సత్యవంతులుగా, ఈ రోజు నుంచి జ్ఞానవంతులుగా మీలో ఉన్న మీ ప్రభువుని రక్షించేలాగున, మీలో ఉన్న మీ ప్రభువుని అంగీకరించేలాగున, మీలో ఉన్న మీ ప్రభువుని విశ్వసించేలాగున, ఆయన ఏదైతే సత్యమును బోధించాడో ఆ సత్యం అనే దానిలోనే నివసించులాగున, నడుచులాగున, నీ శరీరముల బలహీనతలను తీసివేసి బయటకు పడవేసి, నిష్ప్రయోజనముగా ఉన్న నీ శరీరమును, నశించిపోయిన నీ శరీరమునికి వెల ఇవ్వకుండా, దానికి నువ్వు ఎటువంటి యొక్క వెల చెల్లించుకోకుండా, నీకు వెల చెల్లించిన క్రీస్తు వైపు తిరుగుతూ క్రీస్తుని అధికారంలో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యం మిమ్మల్ని అందరినీ దీవించబడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.